నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజుల్లో చట్టం మీద చాలామందికి సాధారణ ప్రజలు నమ్మకం లేదు అని చాలామంది లాయర్లు అండ్ జడ్జిలు కూడా ఓపెన్‌గానే చెప్తున్నారు. దీనికి కారణం ఒకప్పుడు చట్టం ఎవరికీ చుట్టం కాదు అనే మాట వినపడేది. అయితే ఇప్పట్లో చట్టం కొంతమందికి చుట్టంగా మారిపోయింది అనే కాన్సెప్ట్ చాలామంది నోటి నుంచి మనం వింటున్నాం. అయితే దీనికి ప్రధాన కారణం చట్టం మీద సాధారణ ప్రజలకి అంటే సాధారణ ప్రజలకి ఎలాంటి అవగాహన లేదు అనే ఒక పాయింట్ కూడా వస్తుంది. అయితే ఇది నిజమా? నిజంగానే చట్టం అనేది సాధారణ ప్రజలకి దూరం అవుతుందా? వాళ్ళకి అవగాహన ఎందుకు ఉండటం లేదు? ఇది సిస్టమ్‌లో ప్రాబ్లమా? లేకపోతే చట్ట వ్యవస్థలో ప్రాబ్లమా? దీని మీద మనకి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావటి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్ మీరు? బాగున్నానండి. ఇంటర్నేషనల్ అడ్వకేట్‌గా ఒక భారతదేశంలో ఇలాంటి ఘనత సాధించడం ఒక గొప్ప విషయం. అసలు చాలామంది లాయర్లు ఇప్పటికీ లా కంప్లీట్ చేసి కూడా ఇండియాలోనే కేసులు దొరక్క ఉంటారు. అలాంటిది మీరు ఇంటర్నేషనల్ రేంజ్‌కి వెళ్ళి ఇండియాని అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఒక స్థాయిలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మైసెల్ఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ దిశా టీవీ వాళ్ళు టు హ్యావ్ మీ ఆన్ దిస్ షో. డెఫినెట్‌గా ఇప్పుడు నార్మల్‌గా ఏంటంటే అండి, ఇది నేను మొదటిసారి కాదు చేసింది మన దేశంలో. గతంలో చూసుకుంటే గాంధీ గారే గాని, అంబేద్కర్ గాని వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు. వాళ్ళు కొంతమంది ప్రాక్టీస్ కూడా చేశారు. ఇప్పుడు గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ప్రాక్టీస్ చేశారు. 25 ఏళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసి కాంగ్రెస్ మూవ్‌మెంట్ అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ వెనక్కొచ్చారు. అంటే అలాంటి మహానుభావులు చేశారు. అలాంటిది నేను కూడా చెయ్యాలని వాళ్ళు నాకొక అంటే వాళ్ళొక మెంటర్ లాగా తీసుకొని, వాళ్ళొక ఐడియల్స్ లాగా తీసుకొని నేను వెళ్ళిపోయాను. అంటే నా జర్నీ చూసుకుంటే మీరు అడిగిన ప్రశ్నకి మా నాన్నగారు కూడా ఒక న్యాయవాది ఒక చిన్న జిల్లాలో కరీంనగర్‌లో. సుధాకర్ రావు గారని తను చనిపోయారు. తను చాలా ప్రామినెంట్ లాయర్. సో, వారు కరీంనగర్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను కూడా వారితోని చేశా. కానీ నాకేంటంటే అంతర్జాతీయంగా చూడాలి, చెయ్యాలి. అంటే మన దేశమే కాకుండా వేరే దేశాలలో చదువుకోవాలి, రిప్రజెంట్ చేయాలి క్లయింట్స్‌ని, న్యాయశాస్త్రం అక్కడ ప్రాక్టీస్ చేయాలి, న్యాయవాది వృత్తి తీసుకెళ్ళాలని చిన్నప్పటి నుంచి కోరిక. అందుకనే ఇండియాలో చదువుకున్న తర్వాత నేను యాక్చువల్‌గా గోల్డ్ మెడలిస్ట్ లాలో సింబియోసిస్ ఇంటర్నేషనల్ సొసైటీలో. ఇప్పుడు చాలామందికి చదువు చెప్తాను, అప్పుడు కూడా చెప్పేవాడిని. సో, ఆ విద్యను అంటే ఆ ఎడ్యుకేషన్ మంచిగా ఉంది గనక మన ఇండియాలో కాకుండా బయట దేశాల్లో కూడా చదువుకొని అనుభవించాలి. డిఫరెంట్ సిస్టమ్స్ ఏంటి ఇప్పుడు మనం ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు చాలాసార్లు డాక్టర్లు బయట ఎఫ్ఆర్‌సి చేసి చదువుకొని వస్తారు. అంటే బయట నుంచి మెడిసిన్ తీసుకొస్తున్నారు. అంటే ఎక్స్‌పర్టైజ్. ఇప్పుడు ఐటీ వాళ్ళు కూడా బయట ఎంఎస్‌లు కంప్యూటర్ సైన్స్ చదువుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకొని ఇండియాకొచ్చి టెక్నాలజీలో పెడుతున్నారు ఇండియాలో. మీరు చూసుకుంటే ఇప్పుడు మన ఇండియా ఏమి దేనికి తక్కువ లేదు. మెడిసినే గానీ, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. టెక్నాలజీ చూస్తే సెల్ ఫోన్సే గానీ, కంప్యూటర్ టెక్నాలజీ గానీ, వీఆర్ ఆన్ పార్ విత్ ద వెస్ట్ నౌ. మరి లా ఎందుకు తీసుకురాకూడదు చేసి అని నాకొక చిన్న ఉద్దేశం ఉండేది. అందుకని బయట దేశానికి వెళ్ళి తరచుగా ఇండియాకు వస్తుంటాను. ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చాలామంది సాల్వ్ చేస్తున్నాము. ఇండియన్స్ ఎవరైతే బయట ఉంటారో వాళ్ళు వర్క్ వీసాలు ఉన్నా, స్టూడెంట్ వీసాలు ఉన్నా, లేకపోతే వేరే వేరే కంపెనీ ఓనర్స్ అయినా ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా భారతదేశం లా చదువుకున్నాను గనుక బయట విదేశాలలో లా చదువుకున్నాను. ఆస్ట్రేలియాలో చదువుకున్నాను, ఇంగ్లాండ్‌లో చదువుకున్నాను, అమెరికాలో చదువుకున్నాను. అందుకని ఆళ్ళందరికీ రిప్రజెంట్ చేసే అర్హత ఉంది, నాలెడ్జ్, స్కిల్ ఉంది గనుక చేస్తున్నాను. ఆ దేవుడి దయ వల్ల మనకు పని కూడా అంటే జనాలు వస్తున్నారు మన దగ్గరికి, అందరికీ న్యాయం చేకూరుస్తున్నాను. అంటే చాలా గర్వంగా అనిపిస్తదండి. నాకొక 16, 17 ఆఫీసెస్ ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, అమెరికాలో, ఇండియాలో కూడా. సో, ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మైసెల్ఫ్. నేను అందరికీ కూడా షేర్ చేసుకుంటాను. నేను చేయగలిగితే ఒక చిన్న ఊరు ఖమ్మంలో పుట్టి, కరీంనగర్‌లో పెరిగి, న్యూయార్క్‌లో, లండన్‌లో, కెనడాలో అన్ని కంట్రీస్‌లో నేను ఎస్టాబ్లిష్ చేసి ఢిల్లీలో చేయగలిగిన వాడిని అందరూ చేయగలుగుతారు అని అందరికి షేర్ చేసుకుంటా ఉంటాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. అండ్ థాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ దట్ క్వెషన్. ఇప్పుడు మన ఇండియాలో చట్టం ఉంది సార్. అండ్ మీరు ఇంటర్నేషనల్ లా మీద మీకు చాలా ఎక్స్‌పర్టీస్ ఉంది. అసలు ఇండియన్ చట్టానికి అండ్ ఫారెన్ చట్టాలకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో 3-4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీగల్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఒకటేంటి కామన్ లా సిస్టమ్ అంటారు. కామన్ లా సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే ఇంగ్లాండ్ ప్రపంచాన్ని రాజ్యం ఏలిందో అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ లా ఇంట్రొడ్యూస్ చేశారు. దాన్ని లా ఆఫ్ కామన్స్ అంటారు. లా ఆఫ్ కామన్స్ అంటే ఏమిటి? అంటే మన ఇండియాలో పార్లమెంట్ ఎలాగో బ్రిటిష్ పార్లమెంట్ కూడా ఉంది. అక్కడ
లార్డ్స్ అని ఒకటి ఉంది, ఒకటి కామన్స్ అని ఉంది. అంటే మామూలు ప్రజలు, లా ఆఫ్ కామన్స్ అంటే ఎక్కడైతే కోర్టులలో అక్కడెక్కడైతే పార్లమెంట్లో లా తయారైందో అక్కడెక్కడైతే జడ్జి తయారు చేసిన లాని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అప్లై చేశారు. మన ఇండియాలో కూడా మనం బ్రిటిష్ లానే ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మన ఇండియాను చాలా కాలం పరిపాలించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ లా సిస్టమ్ అంతా కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అదే మనం ఫాలో అవుతున్నాం. ఒకటి కామన్ లా సిస్టమ్. రెండోది ఫ్రెంచ్ లా సిస్టమ్, అంటే సివిల్ కోర్ట్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఒకవేళ చూస్తే మీరు ప్యారిసు, స్పెయిన్ అలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి యూరోప్లో, వాళ్ళు సివిల్ లా సిస్టమ్ అని అంటారు వాళ్ళు. అది చాలా పాపులర్ కాదు. మూడోది ఇప్పుడు ముస్లిం కంట్రీస్లో చూస్తే షారియత్ లాస్ అంటారు. షారియత్ లాస్ అంటే ముస్లిం లాస్. ఇండియాలో కూడా ఉంది మనకు ముస్లిం లా. ఎందుకంటే వెన్ వీఆర్ అప్లయింగ్ ది ముస్లిం లా ఇన్ ఇండియా, ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో మనం ముస్లిం లా అప్లై చేస్తాము. క్రైస్తవులు ఉంటే క్రైస్తవ లా అప్లై చేస్తాము. హిందూస్కు హిందూ లా అప్లై చేస్తాం. ఇదే విధంగా ముస్లిమ్స్ ఏదైతే ఉందో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్, ముస్లిం సిస్టమ్. అది అంటే షారియత్ లా సిస్టమ్ అంటారు. అంటే ఖురాన్ కంట్రోల్స్ ఇట్ అన్నట్టు. ఈ నాలుగో సిస్టమ్ ఏంటంటే ప్రతి దేశంలో కూడా లోకల్ లా సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో తీసుకుంటే హిందూ ధర్మశాస్త్రాలు ఉన్నాయి. అది ఒక సిస్టమ్, అది కూడా లీగల్ సిస్టమే. ఇప్పుడు వేరే ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, అక్కడ కూడా వాళ్ళ ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళ లోకల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ లీగల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మనకు బయట దేశాలకు తేడా ఏంటి అంటే, ఒకవేళ ఇక్కడ ఉన్న అమెరికాలో సిమిలర్ సిస్టము, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలో కూడా అంతా సిమిలర్ సిస్టమ్. ఎందుకు అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడ కూడా పరిపాలించారు. ఆ సిస్టాన్ని మనం ఫాలో అవుతున్నాం. మరి ఇదే సిస్టమ్ మరి మీరు వెళ్ళి మిడిల్ ఈస్ట్లో పనిచేస్తుందా, దుబాయ్లో అంటే కాదు. ఎందుకంటే అక్కడ షారియత్లో ఇస్లామిక్ సిస్టమ్, ముస్లిం లా సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. సో ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఎ డిఫరెంట్ సిస్టమ్. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళందరూ ఏం చేశారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, మరి ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా, మరి మనందరం వ్యాపారం చేయాలంటే ఎలాగా, మరి ఇప్పుడు మానవ హక్కులు ఎలాగా, పిల్లలకు ఉండే అర్హతలు ఏంటి, లేబర్కు ఉండే అర్హతలు ఏంటి, మానవులకు ఉండే అర్హతలు ఏంటి, వ్యాపారాలకు ఉండే అర్హతలు ఏంటి అని చెప్పేసి మరి వార్స్ కాకుండా ఒక యూనిఫైడ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఎవరు? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. అంటే కూర్చొని 190 దేశాలు కూర్చొని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో వాళ్ళు డిఫరెంట్ లాస్ పాస్ చేస్తారు. ఎట్లాగైతే మన అసెంబ్లీలో పాస్ చేస్తారో, ఇండియన్ పార్లమెంట్లో పాస్ చేస్తారో, వాళ్ళు దాన్ని ఇంటర్నేషనల్ లా అన్నారు. సో కంట్రీస్ మధ్యన ఉండే లాని పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అన్నారు. కంట్రీస్ను ప్రైవేట్ ఇండివిజువల్కు సంబంధించిన లాని ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అన్నారు. సో దట్ ఈస్ ఇంటర్నేషనల్ లా, దిస్ ఈస్ డొమెస్టిక్ లా. ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి ఇవన్నీ. ఓకే సార్. ఇప్పుడు మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా 3 కేసులు టాప్ స్పీడ్‌లో రన్ అవుతున్నాయి సార్. అందులో ఫస్ట్‌ది వచ్చేసి మన బీఆర్ఎస్ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ఉన్న ఈ రేసింగ్ కేసు. సో ఈ కేసులో ఆయన మీద ఒకవైపు నుంచి యాంటీ కరప్షన్ బ్యూరో అండ్ ఇంకోవైపు నుంచి ఈడీ కూడా ఆయన మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంది. అయితే ఆయన మీద కొన్ని సెక్షన్స్ పెట్టారు. ఆహ్, ఆ సెక్షన్స్ కింద అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయడం లేదు. సో ఇది ఎందుకంటారు అలా? ఇప్పుడు ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సింది, లాలో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్, రెండోది నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. అంటే ఏంటి? పోలీసు వాళ్ళు ఇష్టంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అరెస్ట్ చేసుకోవచ్చు. కొన్ని అఫెన్సెస్ అరెస్ట్ చేసే అవసరం లేవు. సో ఇప్పుడు మీరు ఈ కేటీఆర్ సంబంధించిన కేసులన్నీ కూడా ఈడీ, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయింది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయింది అంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే బయట కూడా తనని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. రెండోది ఈడీ వాళ్ళు కూడా వాళ్ళ ఎందుకంటే ఇవన్నీ ఫైనాన్షియల్ అఫెన్సెస్. ఈ ఫైనాన్షియల్ అఫెన్సెస్ చాలా సీరియస్గా పరిగణిస్తారు ఇండియాలో. ఎందుకు? గతంలో జగన్ గారి మీద కూడా ఈడీ కేసులు పెట్టి ఆయనను జైలుకు పంపించిన సంఘటన మనం చూసాం. అలాగే చాలామంది పాలిటీషియన్స్ని కూడా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసి, ఇప్పుడు గతంలో చూసుకుంటే కవిత గారిని కూడా పెట్టారు. సో ఈడీ అఫెన్సెస్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు అన్ని ప్రూఫ్స్ అంటే అన్ని ఎవిడెన్సెస్లు సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేస్తారు. మరి అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అంటే ఆ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ డిస్క్రిషన్, అంటే వాళ్ళ దగ్గర పగడ్బందీ ఎవిడెన్సులు వచ్చిన తర్వాతనే అరెస్ట్ చేస్తారు. ఎందుకు? 2 రీజన్స్. ఒకటేంటి, ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు. రెండోది ఒక పార్టీ, ఒక అపోజిషన్, అంటే ఇప్పుడు అపోజిషన్ లేదనుకోండి, ఒక పొలిటికల్ పార్టీ, నేషనల్ పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ, అది నేషనల్ పార్టీకి సంబంధించిన స్టేట్ లెవెల్ మనిషి. మూడోది ఏంటంటే గతంలో ఆయన మినిస్టర్ చేశారు, మళ్ళీ వాళ్ళ నాన్నగారు కూడా చీఫ్ మినిస్టర్ చేశారు. అంటే ఒక పవర్ఫుల్ మనిషి ఆయన, అంటే లా మేకర్.
అంటే లా మేకర్స్ను మరి డిస్క్రిమినేట్ చేయొచ్చా, మామూలు మనిషినిను ఆయనను సపరేట్గా చూడొచ్చా అంటే అలాంటిది ఏం లేదు లాలో. ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. మన రాజ్యాంగంలో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలని ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చేసేటప్పుడు రేపు ఒకవేళ ఇప్పుడు కవితను చేసినప్పుడే చాలా దుమారం అయింది. ఇప్పుడు ఈయనని చేస్తే ఎంత దుమారం అవుతుందో, లాలో మరి లా అండ్ ఆర్డర్ ఏమన్నా ఇబ్బందులు అవుతాయా తెలంగాణ స్టేట్లో అని ఇవన్నీ కూడా పరిగణిస్తారండి. సో ఇట్ ఈస్ ఎ డిస్క్రిషన్ ఆఫ్ ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ పోలీస్, తెలంగాణ ఏసీబీ పోలీసులు వాళ్ళ డిస్క్రిషన్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని అప్పుడు కానీ అరెస్ట్ చేస్తారు. అంటే ఎందుకు చేయలేదు, ఎందుకు చేశారో మనకు తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఎవిడెన్సెస్, మన దగ్గర దానికి సంబంధించిన మెటీరియల్ లేదు కనుక నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పలేను, అంటే ఒక క్వశ్చన్తోని. అవును, అవును. సో వీ హ్యావ్ టు సీ. ఎప్పుడైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామో సిమ్టమ్స్ చెప్తారు, డాక్టర్ గారు అవన్నీ రిపోర్ట్స్ చూసిన తర్వాతనే కదండి మెడిసిన్ ఇస్తారు. అయితే మీకు మెడిసిన్ అని ఇస్తారు లేదా సర్జరీని చెప్తారు. లాలో కూడా అంతే, మెటీరియల్ చూసిన తర్వాత ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ చెప్పొచ్చు. అంటే సార్ దీంట్లో కేటీఆర్ గారి కేసులో ఆయన మీద లీగల్‌గా యాక్షన్ తీసుకునే ఛాన్స్ లేదు అనే ఒక పాయింట్ అనమాట. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా రాతపూర్వకంగా ఈ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయండి అని ఎక్కడ చెప్పలేదు. ఆ ట్రాన్స్‌ఫర్ జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ ద్వారా జరిగింది కాబట్టి అరవింద్ కుమార్ గారి ద్వారా. సో, ఆయన మెయిన్ కల్పిట్ అయ్యే అవకాశం ఉందని ఒక పాయింట్ వినపడుతోంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మీ దిశా ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మాస్టర్ అండ్ సర్వెంట్ రూల్ అని ఒకటి ఉందండి. మాస్టర్ అండ్ సర్వెంట్ రూల్ అంటే రెస్పాండియంట్ సుపీరియర్ అంటే ఏమిటి? నేను ఇండియన్ లాని చెప్తున్నాను, అమెరికన్ లా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లా చెప్పట్లేదు. అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్ ఆఫ్ ద కంట్రీ, లేకపోతే మీరు యజమాని. ఇప్పుడు మీరు తను గతంలో మున్సిపల్ మినిస్టర్గా పనిచేశారు. మరి మీరు ఒక మాస్టరు, మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరు? బ్యూరోక్రసీ వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్సే కావచ్చు, కమిషనర్సే కావచ్చు, మీ ఎంప్లాయీసే కావచ్చు. మీ ఎంప్లాయీస్ ఏమన్నా తప్పు చేస్తే అది మీ బాధ్యత లాలో. దీన్ని ఏమంటారంటే రెస్పాండియంట్ సుపీరియర్, అంటే నీ యజమానియే దీనికి బాధ్యుడు. రెండోది లాలో ఏం రాసింది? వైకేరియస్లీ లయబుల్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం కారులో వెళ్తున్నామండి, యజమాని వెనకాల కూర్చుంటాడు, కారు యజమాని, కారు ఓనరు, కారు డ్రైవరు తాగి నడిపిస్తుంటాడు. వాడికి అలవాటు ఉంటుంది, పొద్దున్న తాగి వస్తాడు, పొద్దున్న డ్యూటీ ఎక్కుతాడు, వెళ్తూ ఒక చిన్నపిల్లని డాష్ చేస్తే చిన్నపిల్ల చచ్చిపోతుంది. మరి పోలీసు వాళ్ళు డ్రైవర్ మీద ఓనర్ మీద కలిసి కేసు కడతారు కదండి. దాన్ని ఏమంటారంటే రెస్పాండియంట్ సుపీరియర్. ఓనర్ ఈజ్ ఆల్సో వైకేరియస్లీ లయబుల్ ఫర్ ద ఫాల్ట్స్ డన్ బై ది ఎంప్లాయీ. మన డ్రైవర్ పన్నాడు కదా నీకు, మరి యజమాని మీద ఎందుకు కేసులు కడతారు మీరు? సేమ్ డాక్ట్రిన్, సేమ్ లా అప్లైస్ ఆన్ దిస్ కేస్. ఇప్పుడు కమిషనర్ కానీ కలెక్టర్ మీదే కేసు కట్టేటప్పుడు ఆయన ఎవరి ఇన్స్ట్రక్షన్ మీద, ఫోన్ ఇన్స్ట్రక్షన్ మీద చేశాడా, లేకపోతే టెలిఫోన్ ఇన్స్ట్రక్షన్ చేశాడా, లేకపోతే ఈమెయిల్ ఇన్స్ట్రక్షన్ చేశాడా, లేకపోతే వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ చేశాడా, అది సపరేట్ ఇష్యూ, ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. చాలాసార్లు రాజకీయవేత్తలు, సీఎంలు, మినిస్టర్లు ప్రతిదానికి ఆన్లైన్లో ఫ్యాక్స్లు పెట్టు, టెక్స్ట్ మెసేజ్లు పెట్టి చెయ్యరు కదండి. ఫోన్ చేసేసి చేసేవయా అని చెప్తారు. ఓరల్గా చేసినది కూడా అడ్మిసిబుల్ అది లాలో. ఒకవేళ కమిషనర్ గారు వచ్చి రేపు పోలీసు వాళ్ళకే కానీ కోర్టులో ట్రయల్లో కూర్చున్నప్పుడు చెప్పగలిగితే, నాకు మినిస్టర్ గారు చెప్పారు, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ వల్లనే నేను చేశాను అని అంటే ఓనర్ లెవెల్ ఆయన కేటీఆర్గా లయబుల్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, నాది ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మీ బాస్ చెప్తేనే వచ్చారు కదా, సో ఏదన్నా తప్పు చేస్తే మరి బాస్ కూడా లయబుల్ కదా. సిమిలర్ థింగ్, కేటీఆర్ విల్ బి లయబుల్ అండర్ ద డాక్ట్రిన్ ఆఫ్ రెస్పాండియంట్ సుపీరియర్, అండర్ ద డాక్ట్రిన్ ఆఫ్ వైకేరియస్ లయబిలిటీ. డెఫినెట్గా వారు కూడా లయబుల్ అవుతారు. ఓకే, అంటే ఇప్పుడు కేటీఆర్ చెప్పారని ప్రూఫ్ ఏమి ఉండదు కదా సార్ అక్కడ? అంటే ఈ కమిషనర్ గారు ప్రూవ్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు పేపర్ ట్రయల్ చూస్తారు, డబ్బు ఈయనకి ఏమన్నా వచ్చిందా, రేపు ఈ కమిషనర్ గారి బ్యాంక్ అకౌంట్స్లో, బేనామీ అకౌంట్స్లో ఏమైనా డబ్బులు వచ్చాయా ప్రూవ్ చేయాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ కూడా తప్పు చేస్తారు, ఎంప్లాయర్ తెలియకుండా, బాసు తెలియకుండా చాలా తప్పులు జరుగుతాయి ప్రపంచంలో. అన్నిటికీ బాసును కారణం చేయలేం కదా మనం. అలాంటిది ప్రూవ్ చేసుకోవడం ఆ కమిషనర్ మీద ఉంటుంది, కేటీఆర్ గారి మీద ఉంటుంది. నేను చెప్పలేదు, నేను చెప్పి చేయించలేదు,
నా అకౌంట్స్లో ఏం డబ్బులు రాలేదు, దీనిలో నేనేమి లాభపడలేదు అని మన కేటీఆర్ గారు ప్రూవ్ చేసుకోవాలి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కమిషనర్ గారు ప్రూవ్ చేసుకోవాలి. ట్రయల్లో, ఇన్వెస్టిగేషన్లో చేసుకుంటే చెల్లుతుంది, లేకపోతే చెల్లనేరదు. ఓకే. ఇక రెండో కేసు సార్. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది సార్. దాదాపుగా ఇయర్స్ నుంచి నడుస్తుంది ఇది. ఈ కేసులో కేసు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ దీంట్లో ఒక మెయిన్ పాయింట్ ఉంది సార్. అదే రాజకీయ శరణార్థి. ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయి ఇప్పుడు మన ఇండియాకి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వచ్చేసారు సార్. ఇక్కడ ఆవిడని మనం ఉంచాం. సో 2003లో మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజకీయంగా వచ్చిన వాళ్ళని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అలాగే ఈ కేసులో కూడా అలా ఒక రాజకీయ శరణార్థిగా ఒక వ్యక్తి అనేది అమెరికాలో ఉన్నారు. సో ఇలా ఇక్కడ ఒక తప్పు చేసి అలా అమెరికాకి వెళ్ళిపోయి రాజకీయ శరణార్థిగా ఉన్నారు ఆయన. అయితే ఇలా ఎలా దీనికి అసలు ఎలాంటి క్రైటీరియా ఫాలో అవ్వాలి? ఎవరైనా సరే ఇక్కడ క్రైమ్ చేసి వెళ్ళిపోవచ్చా అసలు అలా వేరే దేశాలకి? ఛాన్స్ ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగారు. మీరు అడిగిన ప్రశ్న ప్రభాకర్ రావు గారు దాని గురించే కదా. ఐజీ ప్రభాకర్ రావు గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు. కథనాలు వస్తున్నాయి, వారికి శరణార్థి వచ్చింది, గ్రీన్ కార్డ్ వచ్చింది, వారు రారు అని అడుగుతున్నారు. అదే కదండి. అవును సార్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత దేర్ ఆర్ టైప్ ఆఫ్ శరణార్థులు అండి. అసైలం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందూస్ ఉన్నారండి. ఇప్పుడు గుళ్ళను గోపురాలను పగలగొడుతున్నారు ముస్లిమ్స్ అక్కడ. సో హిందూస్కి అక్కడ రక్షణ లేదు. పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్లో కూడా హిందువుల పరిస్థితి అదే. మరి వాళ్ళు హిందువులు కనుక, ఆ మతం నుంచి సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ళు బయటికి వెళ్తున్నారు, వేరే దేశాలకు వెళ్ళి అసైలం అడుగుతున్నారు, శరణార్థి అడుగుతున్నారు, ఇస్తున్నారు వేరే వేరే దేశాలు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా చాలామంది వచ్చారు. మీరు షేక్ హసీనా వచ్చింది, మనం ఇస్తా అనుకున్నాము, అది సపరేట్ పొలిటికల్ ఇష్యూ అది. ఇప్పుడు ఎవరైనా దీన్ని ఏమంటారు అంటే పొలిటికల్గా మిమ్మల్ని పర్సిక్యూట్ చేసేటట్టు అయితే, ఇప్పుడు గతంలో చూసుకుంటే చాలామంది ఆఫ్రికాలో కూడా ఇప్పుడు నెల్సన్ మండేలా టైం నుంచి చాలామంది ప్రైమ్ మినిస్టర్లు వేరే దేశాలకు వెళ్ళిపోయి శరణాగతి అడిగారు. అంటే మళ్ళీ వెనక్కి వెళ్తే మమ్మల్ని చంపేస్తారని. ఇప్పుడు గతంలో చూస్తే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ముషర్రఫ్ కూడా, ఆయనకు సంబంధించిన వాళ్ళు ముషర్రఫే కానీ బెంజర్ భుట్టో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, లండన్లో ఉన్నారు. అంటే వెనక్కి వెళ్తే మమ్మల్ని పొలిటికల్ ప్రిజన్లో పెట్టి చంపేస్తారు అని. అలాంటి ఒకవేళ అంటే క్రెడిబుల్ ఫియర్ ఉండాలి. క్రెడిబుల్ ఫియర్ అంటే ఏమిటి? నిజంగా కూడా మీరు మళ్ళీ వెనక్కి వెళ్తే మిమ్మల్ని జైలు వేయటమో చంపేయటమో జరుగుద్ది. అంటే మీరు న్యాయపూరితంగా, అంటే మీరు ఇక్కడ అన్యాయాలు చేసేసి మేము వేరే దేశాలకు వెళ్తున్నాము, మళ్ళీ మేము వెనక్కి వెళ్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు లోపలేస్తారు, మమ్మల్ని జైలు పాలు చేస్తారంటే దొరకదు. అంటే మీరు న్యాయపూరితంగా పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇండియాలో చూస్తే అది నేరంగా పరిగణించి అందులో చేసిన వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు బెయిల్ లేకుండా. అంటే అది ఎలాంటి లాస్ ఫాలో చేయలేదని చూపిస్తున్నారు టీవీలలో. అంటే వీళ్ళు న్యాయపూరితంగా చేయలేదు. అంటే ఒక పొలిటికల్ పార్టీకి, ఒక పొలిటికల్ వ్యవస్థకు ఫేవర్గా చేశారు. ఇక్కడ కావలసిన సెంట్రల్ లాస్, స్టేట్ లాస్ ఏవి ఫాలో చేయలేదు. ఆర్బిటరీగా ఎవరిని పడితే వాడిని చేశారు. ఎందుకు చేయొచ్చు అంటే వైర్ ట్యాపింగ్ అనేది ప్రపంచం మొత్తంగా జరుగుతుందండి. ఎందుకు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు ఎందుకు చేస్తారంటే టెర్రరిజం కంట్రోల్ చేయడానికి. కొన్నిసార్లు స్పైస్ వస్తారు, అంటే విదేశాల నుంచి వాళ్ళను ట్యాప్ చేయడానికి. ఏదన్నా మన నేషనల్ సీక్రెట్స్ ఏమన్నా వేరే కంట్రీస్కి ఇస్తున్నారా, నేషనల్ సెక్యూరిటీ కోసం ట్యాప్ చేయొచ్చు. కానీ అలాంటిది ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ కోసం ట్యాప్ చేయలేదు కదా. అందరి బిజినెస్ మెన్స్ ట్యాప్ చేశారు, సినిమా వాళ్ళది ట్యాప్ చేశారు, రాజకీయవేత్తలు ట్యాప్ చేశారు, మామూలు వ్యాపారస్తులు కూడా ట్యాప్ చేశారు, గోల్డ్ షాపులు ట్యాప్ చేశారు, అందరూ చేశారు. మరి గోల్డ్ షాపులు ఏమి నేరాలు చేశారని, బిల్డర్స్ ఏం నేరాలు చేశారని, ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ పార్టీ అడ్వాంటేజ్ కోసం చేశారు. అంటే న్యాయపూరితంగా చేయలేదు డ్యూటీ, వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ కోసం చేశారు. అలాంటి ఎప్పుడైతే బయట దేశాలకు వెళ్తారో అక్కడికి వెళ్ళి మేము వెనక్కి వెళ్తే మాకు రేపు పోలీసు వాళ్ళు పట్టుకొని మమ్మల్ని జైల్లో వేస్తారు, లేకపోతే మేము పర్సిక్యూట్ అవుతాము 10-20 ఏళ్ళు, మాకు ఇక్కడ శరణాగతి ఇవ్వండి అంటే ఆ దేశాలు ఇవ్వరు. దీన్ని క్రెడిబుల్ ఫియర్ ఇంటర్వ్యూ అంటారు. అది ప్రూవ్ చేసుకునే ధర్మము, ప్రూవ్ చేసుకునే డ్యూటీ, ఆబ్లిగేషన్ మన ఇప్పుడు ఐజీ ప్రభాకర్ రావు గారి మీద ఉంటుంది. అది ఒకవేళ ప్రూవ్ చేసుకోగలిగితే వారికి ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఇప్పుడు అమెరికాలో కూడా 15-20 సంవత్సరాల వరకు ఇవ్వట్లేదు. ఇప్పుడు మా ట్రంప్ గారు వచ్చేసి
రేపు నేను ఆయన ఓతు తీసుకోగానే ఎవరైతే ఫాల్స్గా ఫేక్గా ఫైల్ చేశారో అందరినీ కూడా డిపోర్ట్ చేస్తాను, ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తాను, ఎవరైతే దేశంలో ఇల్లీగల్గా ఉన్నారో, దొంగ అసైలం అప్లికేషన్ ఫైల్ చేశారో, ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో లక్షల మందిని నేను పంపించేస్తాను, పిల్లలు కూడా ఒకవేళ ఇక్కడ పుట్టినా పిల్లలతో సహా కూడా డిపోర్ట్ చేస్తాను అంటున్నాడు. సో ఇప్పుడు పరిస్థితులు వేరు. ట్రంప్ గారు వచ్చిన తర్వాత డెఫినెట్గా అది నేరపూరితమే, దొరకదని నా ఒపీనియన్ అండి. ఇప్పుడు మీరు అన్నదానికి ఒక పాయింట్ సార్, పిల్లల్ని కూడా రిటర్న్ పంపించేస్తా అన్నారు ట్రంప్. అయితే సాధారణంగా అమెరికా చట్టాల ప్రకారం అమెరికా మీద నుంచి వెళ్తున్న ఫ్లైట్లో పిల్లలు పుట్టినా సరే వాళ్ళకి అమెరికా పౌరసత్వం ఇచ్చేస్తారు అనే ఒక పాయింట్ ఉంది. మరి ఇప్పుడు ట్రంప్ చేసే దానికి వ్యతిరేకం కదా సార్ అలా అనుకుంటే? కరెక్ట్ మీరు చెప్పింది. ఇప్పుడు ఏంటంటే రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై బర్త్ అని ఉంది. అంటే మీరు అక్కడ విమానంలో పుట్టినా, అక్కడ షిప్లో పుట్టినా, అక్కడ కాన్సులేట్లో పుట్టినా, ఆ దేశంలో ఎక్కడ పుట్టినా కూడా 50 స్టేట్లలో ఎక్కడ పుట్టినా, అమెరికాకు సంబంధించిన ఏ ఐలాండ్లో పుట్టినా కూడా మీకు పౌరసత్వం వస్తుంది. అది ఇప్పుడున్న లా. ఇప్పుడు అది కూడా మార్చేస్తా అంటున్నాడు ఆయన. ఒకటి. రెండోది, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకు ఒకవేళ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకు అక్కడ పిల్లలు పుడితే ఏమంటున్నాడంటే తల్లి పిల్లలు నేను సపరేట్ చెయ్యను, అందుకని వాళ్ళని కూడా ఇచ్చి పంపిస్తాను అని అంటున్నాడు. ఒకటి. కానీ లా ప్రకారం అది చెల్లనేరదు. అంటే తల్లి పిల్లల్ని సపరేట్ చేసేటప్పుడు మీరు అమెరికన్ సిటిజన్స్ను అమెరికాలో పెట్టుకోవచ్చు. అమెరికా పెట్టుకొని ఫాస్టర్ హోమ్స్లో పెట్టుకొని, మా దేశస్తులు మేము ఫాస్టర్ హోమ్స్లో పెట్టుకొని మీకు భోజనం పెడతాము, చదువు పెడతాం, కానీ వాళ్ళ తల్లిదండ్రులు పంపించేస్తామని అంటున్నారు. కానీ గతంలో పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అమెరికన్ కిడ్స్ని అమెరికాలో పెట్టుకొని తల్లిదండ్రులు పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అలాంటివి చేస్తే చాలాసార్లు ఏమవుతుందంటే ఇమిగ్రేషన్ అడ్వకేట్స్ చాలామంది, కొంతమంది ఉంటారు కదండి ఫైట్ చేసేవాళ్ళు ఇమిగ్రెంట్ రైట్స్, వాళ్ళు కోర్ట్స్కి వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి, మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. అది నా లీగల్ ఒపీనియన్ అనాలిసిస్ అండి. ఇప్పుడు అదానీ గారి కేసు ఒకటి ఉంది సార్. అదానీ గారి కేసులో ఆయన ఇక్కడ కరప్షన్ చేసి అక్కడ కేసు పడింది ఆయన మీద. ఆయన అక్కడికి వచ్చి కోర్టు ముందు హాజరవ్వాలని చెప్పారు. అయితే ఇక్కడ కరప్షన్ చేస్తే అక్కడ అరెస్ట్ చేస్తాను అనడం ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. యాంకర్ గారు బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగారు. చాలామంది ఎవరు అడగలేదు. ఫారెన్ కరప్షన్ అని, ఫారెన్ కరప్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అమెరికాలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ ఉన్నామండి, మాకు ఇక్కడ కంపెనీ ఉంది, మాకు అమెరికాలో కూడా కంపెనీ ఉంది, నేను ఇక్కడ ఓనర్ని అక్కడ ఓనర్ని అనుకోండి. ఒకవేళ అక్కడ కంపెనీ వ్యాపారం బాగానే చేస్తున్నారు, అక్కడ కరప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఒకవేళ అక్కడ కంపెనీ వచ్చి ఇక్కడ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే, ఇక్కడ మీరు కరప్షన్ చేసినా, బయట దేశాల్లో 190 దేశాలలో ఎక్కడ కరప్షన్ చేసినా కూడా అక్కడ వాళ్ళు మీ మీద కేసులు కట్టచ్చు. దాన్ని ఫారెన్ కరప్షన్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే మీరు బయట దేశంలో మా కంట్రీలో కంపెనీ పెట్టుకొని, మా కంట్రీలో వీసాలు పెట్టుకొని, అమెరికా దేశాల్లో గ్రీన్ కార్డ్ పెట్టుకొని, సిటిజన్షిప్ పెట్టుకొని, మీరు దేశ విదేశాలకు వెళ్ళి మీరు కరప్షన్ చేస్తానంటే మిమ్మల్ని అమెరికాలోనే పనిష్ చేస్తాము. అంటే మా పౌరులు, మా వ్యాపారస్తులు ప్రపంచంలో ఎక్కడ కూడా కరప్షన్ చేయకూడదు అనే ఒక న్యాయశాస్త్రం అమెరికాలో ఫెడరల్లో ఉంది. అందుకనే దాని మీద కేసులు పెట్టారు. దీనికి వ్యతిరేకంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు సార్. అయితే వేరే దేశాల్లో ఇలాంటి ఆర్థిక నేరాలు చేసుకుంటే మనకేంటి, మన దగ్గర ఉంటే సరిపోతుంది కదా అనేది ఒక టాపిక్ అనేది అమెరికాలో వస్తుంది సార్. ఇది అమెరికన్ లా తెలియని వాళ్ళు మాట్లాడిన విషయాలండి. అమెరికన్ లా చదువుకున్న వాడు అడిగితే చెప్తాడు. ఎందుకంటే నేను అమెరికాలో న్యాయశాస్త్రం అభ్యసించాను కనుక మీకు చెప్తున్నాను. అమెరికాలోనే కాదు, నేను ఇండియాలో కూడా న్యాయశాస్త్రం అభ్యసించాను, ఆస్ట్రేలియాలో న్యాయశాస్త్రం అభ్యసించాను, ఇంగ్లాండ్లో కూడా న్యాయశాస్త్రం అభ్యసించాను కనుక అంతర్జాతీయ న్యాయం చెప్పగలుగుతాను నేను. మరి నా అంతకంటే ఎక్కువ చదువుకొని ఉంటే ఆ విశ్లేషణ చేస్తే వ్యాలిడ్ పాయింట్ అది, మరి కాదు కదండి. అదే సార్. ఇప్పుడు ఫారెన్లో ఇప్పుడు మీరు చూస్తే ఇండియాలో డివోర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి సార్. అండ్ ఇక్కడ డివోర్స్లో ముఖ్యంగా అలిమోనీ అండ్ మెయింటెనెన్స్ అనేది మెయిన్ పాయింట్గా మారిపోయింది. రీసెంట్గా అతుల్ సుభాష్ కానీ, ఇంకొక వ్యక్తి ఢిల్లీలో కానీ ఇలా ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అవి మెయింటెనెన్స్ ఇవ్వలేక ఇలా. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు అసలు? ఈ అలిమోనీ అనేది, మెయింటెనెన్స్ అనేదండి ప్రపంచంలోనే ఉంది. హిందూ ధర్మమే కాదు, ఇస్లామిక్ ధర్మమే కాదు, క్రైస్తవ ధర్మమే కాదు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా అన్ని ధర్మాలలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో, అన్ని దేశాలలో కూడా మెయింటెనెన్స్ ఉందండి. అంటే ఏమిటి అంటే హ్యూమన్ రైట్ ఇది. అంటే హ్యూమన్ రైట్ అంటే మానవ హక్కు. మరి ఉమెన్ కూడా హ్యూమనే కదండి. ఉమెన్ రైట్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఇంతకుముందు చెప్పాను కదా, ఇంటర్నేషనల్ లాలో ఏంటంటే ఉమెన్కి కూడా సర్టన్ రైట్స్ ఉన్నాయి. అంటే మెన్ అయినా ఉమెన్ అయినా రైట్స్ ఉన్నాయి.
ఏమంటారంటే మీరు పెళ్లి చేసుకొని వదిలేస్తే మరి ఇప్పుడు ఆమెనా ఆయనైనా మరి రేపు మళ్ళీ పెళ్ళయ్యే వరకు పెళ్ళి అవుతుందో కాదు, మరి వాళ్లకు అలిమోని ఇవ్వాలి. ఆ స్పౌస్కు అంటే జెండర్ ఈక్వాలిటీ అన్నారు. ఆడది కావచ్చు, మగవాడు కావచ్చు, వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఆ పర్టికులర్ స్పౌస్కి అనే పదం వాడారు లాలో. ఆడది అని ఏం వాడలేదు లాలో. పర్టికులర్ స్పౌస్ అంటే ఆడది కావచ్చు, మగది కావచ్చు, ఇవ్వాలి. అలిమోని ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగాని ఇచ్చారు. అంటే యూఎస్ఏ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ అన్ని కంట్రీస్లో ఉందండి. అన్ని కంట్రీస్లో కూడా, ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్లో కూడా మహార్ అంటారు దాన్ని. ఇస్లామిక్ లాలో కూడా ఉంది మహర్ అని ఇచ్చేయాలి మనం. ఒకవేళ మీరు విడాకులు ఇచ్చేటప్పుడు మెహర్ ఇచ్చి విడాకులు ఇవ్వాలి. ముస్లిం ధర్మంలో కూడా ఉంది. ఎందుకు? ఒక ప్రొటెక్షన్ ఫర్ ద స్పౌస్. దానికి ఎందుకు హస్బెండే కానీ వైఫే కానీ. ఇప్పుడు చూసుకుంటే అమెరికాలో కూడా, ఇండియాలో అన్ని కంట్రీస్లలో భర్తలు ఏం చేస్తున్నారు, వాళ్ళు వైఫులు కోర్టుకెళ్ళి తీసుకెళ్తే మాకు ఉద్యోగం లేదు, మా దగ్గర వ్యాపారం లేదు, మా దగ్గర ఏం లేవని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. కానీ లా ఏం చెప్తుందంటే, మీరు పని చేయకున్నా, వ్యాపారం చేయకున్నా, మీకు ఒకవేళ పిల్లలు పుడితే మీ పేరు మీద ఎవరన్నా అమ్మాయే కానీ, లేకపోతే భర్తే కానీ విడాకులైన తర్వాత మీ పేరు మీద ఉండిపోయి, లేకపోతే మీ పిల్లల్ని సాకుతుంటే వాళ్ళకు కాస్త సెక్యూరిటీ ఇవ్వాలి అని, అంటే సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్ ఇది. వాళ్ళకు కాస్త మీరు ఆర్థిక సాయం చేయాలని ఇంటర్నేషనల్ లా అండి ఇది. అందుకని అవార్డ్స్ చేస్తున్నారు. చాలాసార్లు ఇండియాలో గతంలో చూసుకుంటే వాళ్ళు డబ్బు కట్టని వేళలా సివిల్ ప్రిజన్ జైలుకు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను 35 ఏళ్ల కింద ప్రాక్టీస్ చేశాను ఇండియాలో. కరీంనగర్లో నేనే ఒకళ్ళిద్దరి పేరెంట్స్ అంటే హస్బెండ్స్ని సివిల్ ప్రిజన్ జైలుకు పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. మెయింటెనెన్స్ కట్టకపోతే అంటే జడ్జి గారు ఆర్డర్ వేయచ్చు, సివిల్ ప్రిజన్ పంపొచ్చు నువ్వు కట్టట్లేదు అని. అయితే దానికి ఒకవేళ వాళ్ళు బ్యాంక్రప్సీ అయినా, లేకపోతే వాళ్ళ దగ్గర నిజంగా హెల్త్ పరిస్థితులలో వాళ్ళు సంపాదన లేకున్నా, లేకపోతే వాళ్ళకేమైనా మేజర్ ఎయిల్మెంట్స్ అయినా కూడా ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటే మీకు ఆర్డర్ అవుతుంది, కానీ జైలు పోయే పరిస్థితి ఉండదు. సో దెర్ ఈజ్ అ లీగల్ కోర్స్ ప్రతి కంట్రీలో ఉంది, కట్టలేకుండా ఉన్నాను అని. అంతేకాని ఆత్మహత్య చేసుకోవటం అంటే దానికి సరైన రెమెడీ కాదు కదండి. అంటే బలహీనతనము, చేతగాంతనం తప్ప. అంటే చాలామంది రీసెంట్గా ఒక కేసు వచ్చింది సార్. అంటే ఈ మధ్యన ఒక లీగల్ కోర్టులో జరిగే వాదనలన్నీ కూడా యూట్యూబ్లో వీడియోస్గా వస్తున్నాయి. అందులో ఒక కేసు కూడా ఉంది సార్. 6 లక్షల మెయింటెనెన్స్ అడిగింది మంత్లీ ఒక ఆవిడ. సో ఇలాంటి మెయింటెనెన్స్ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా అతుల్ సుభాష్ కేసులో కూడా పర్ మంత్ 2 lakhs మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి కేసు వేసిందంట ఆవిడ. సో ఇవి నా వల్ల కాదు అని ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ ఎలిమనీ అండ్ మెయింటెనెన్స్ కేసులు ఒక నెగిటివ్ వేలో వెళ్తున్నాయేమో అనిపిస్తుంది మరి. కరెక్ట్ మీరు అన్నది. మన దగ్గర ఏంటంటే మన దేశంలో ఎవరైనా ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకొని మిస్అప్లికేషను, లేకపోతే ఫ్యాక్చువల్గా సిచ్యువేషన్స్ లేకుండా అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి, దాన్ని అబ్యూస్ చేయడానికి ఎక్కువ ఉంది మన దేశంలో. ఇప్పుడు మీరు చూస్తుంటే రోడ్డు మీద మోటార్ మీద ప్రశ్నలు పెడతారు, అడ్వకేట్ అని స్టిక్కర్ పెడతారు, రాజకీయ పార్టీ స్టిక్కర్లు కార్లలో పెడతారు. పోలీసు వాడు ఆపితే నేను లాయర్నయ్యా, నేను జర్నలిస్ట్నయ్యా, లేకపోతే నేను రాజకీయవేత్తనయ్యా అని చెప్పి పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అసలు యాక్చువల్గా లా ఏం చెప్తుంది, ఇండియన్ మోటార్ వెహికల్లో ఏ కారు మీద, ఏ స్కూటర్ మీద ఏ స్టిక్కర్ ఉండకూడదు, అది నేరం యాక్చువల్గా. మరి ఎంతోమంది ఫాలో అవుతున్నారండి. సో ఇక్కడ ఏంటంటే మన దేశంలో లాను చాలా అబ్యూస్ చేస్తారు. ఆ అబ్యూస్ చేయకూడదు. కానీ ఇప్పుడు ఒకటో రెండో సుప్రీంకోర్టులో కేసులు సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. ఎలా ఆర్డర్ వేశారు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో సినిమా యాక్టర్ వైఫో, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ వైఫో, లేకపోతే పెద్ద డాక్టర్ వైఫో, లేకపోతే ఏదో పెద్ద వ్యాపారస్తుని వైఫ్ అయ్యి నీకు ఒక లైఫ్ స్టైల్ అలవాటైంది, నీ పిల్లలకు ఒక లైఫ్ స్టైల్ అలవాటైంది, నెలకు 2 లక్షలు to 6 లక్షలు ఖర్చు అవసరం ఉంది. ఆ లైఫ్ స్టైల్కు మ్యాచ్ అవడానికి కోర్టు వాళ్ళు మీకు అవార్డు చేస్తారు. మెయింటెనెన్స్ను, అలిమోనీ, చైల్డ్ సపోర్టు అన్నీ ఇస్తారు ఆ చదువుల కోసం. కానీ అది అందరికీ వర్తించదు కదండి. ఆ జడ్జిమెంట్ తీసుకొని అందరూ కూడా వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారు. అది అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా, అది తప్పు. దాన్ని మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ కూడా అంటారు. అంటే మరి అదర్ సైడ్ వాళ్ళ హస్బెండ్ లాయరు వీటిని ఆయనకు ఆపర్చునిటీ ఇస్తారు కోర్టు వాళ్ళు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో మీరు దానికి కౌంటర్ అయ్యొచ్చు, సమాధానం ఇవ్వచ్చు, ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు, మీరు కోర్టు వారికి తెలపచ్చు ఇది మెయింటైనబుల్ కాదు అని చెప్పొచ్చు జడ్జి గారికి. అది చేసుకుంటే కేసులు చాలాసార్లు డిస్మిస్ కూడా అవుతాయి. జడ్జెస్ డిస్మిస్ చేస్తారు. మీరు క్లెయిమ్ చేసే అర్హత మీకుంది, కానీ మీరు దానికి అర్హుడా కాదా అనేది జడ్జి గారు నిర్ణయిస్తారు కదా. మరి అది చేయకుండా ఆత్మహత్యలు చేసుకుంటే ఏం లాభం చెప్పండి మన సివిలైజ్ సొసైటీలో. కానీ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది.
ఇప్పుడు మన ఇండియాలో కాంట్రాక్ట్ మ్యారేజెస్ లేవు సార్. ఫారెన్‌లో కాంట్రాక్ట్ మ్యారేజెస్ జరుగుతాయి. లీగల్ కూడా. మరి ఇండియాలో కూడా రీసెంట్‌గా మీ వీడియో ఒకటి చూసాను. అందులో మీరు కూడా చెప్పారు అలహాబాద్ హైకోర్ట్ కాంట్రాక్ట్ మ్యారేజెస్ గురించి ఒక తీర్పు ఇచ్చిందని. సో, అసలు కాంట్రాక్ట్ మ్యారేజెస్ గురించి ఏమంటారు? అసలు ఏంటవి? గుడ్ ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ముస్లిం లాలో ఏమనబడేదంటే పెళ్ళిని, షాదీని కాంట్రాక్ట్ అన్నారు. ఎందుకు? అక్కడ ముస్లిం లాలో 4 సార్లు పెళ్లి చేసుకోవచ్చు. ఒకటి ముతా మ్యారేజ్ అని ఉంది. అంటే మీరు ఒకరోజు కూడా పెళ్లి చేసుకోవచ్చు. కొన్ని ముస్లిం దేశాలలో, కొన్ని యూరోపియన్ ముస్లిం దేశాలలో జనాలు పోయేసి 2 రోజులకు 3 రోజులకు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అంటే ముందే కాంట్రాక్ట్ రాసుకుంటారు. నేను వారం రోజులు పెళ్లి చేసుకొని నీతో కాపురం చేసి వెళ్ళిపోతా అని. కానీ వెళ్ళేటప్పుడు మీరు మహర్ ఇచ్చి వెళ్ళిపోవాలి. అంటే యాక్చువల్గా ఈ మ్యారేజ్ లాస్ అనేటివి, ఈ పెళ్ళిళ్ళు అనేటివి ఫ్యామిలీ లాలో ఏం డిఫైన్ చేశారు అంటే మ్యారేజ్ ఈజ్ ఎ సోషల్ కాంట్రాక్ట్ అన్నారు. నేను ఎందుకు మాట్లాడగలుగుతున్నానో చాలామంది చూసి, ఇప్పుడు నేను చెప్పే చాలామంది చూసి లాయర్లే కానీ జడ్జెసే కానీ ఇలాంటి టీవీ పర్సనాలిటీస్ అడగొచ్చు, శ్రీనివాస్ గారు ఏంటి మ్యారేజ్ ఒక కాంట్రాక్ట్ అంటున్నాడు అని. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నా ఎల్ఎల్ఎంలో నా స్పెషలైజ్ సబ్జెక్టు ఫ్యామిలీ లా, అందులో థీసిస్ చేశాను నేను. అంటే ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎక్కడొచ్చింది, అసలు మ్యారేజ్ అంటే ఏంటి, మ్యారేజ్ అనేది ఒక సోషల్ కాంట్రాక్ట్. మన హిందూ ధర్మంలో అలా లేదు. మనం పెళ్లి చేసుకుంటే 7 జన్మల కోసం పెళ్లి చేసుకుంటానని మనం అనుకుంటాం, మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కానీ మరి హిందూ ధర్మం ఎన్ని ప్రపంచంలో మనం ఫాలో అవుతాము? కొన్ని దేశాలే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మెజారిటీ ఆఫ్ ప్రపంచం ఏంటి? క్రిస్టియన్ లా. ప్రపంచం అంతా క్రైస్తవులే. రెండో తర్వాత ఎవరు? ఇస్లామిక్ పీపుల్, అంటే ముస్లిం కంట్రీస్ ఉన్నారు. ముస్లింలలో కూడా మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్టే, సోషల్ కాంట్రాక్ట్ అన్నారు. మీరు ఒకవేళ విడాకులు ఇవ్వాలంటే 3 సార్లు 4 సార్లు తల్లక్ అని మహర్ ఇచ్చి వదులుకోవచ్చు. మళ్ళీ ఒక రోజు 2 రోజుల కోసం కూడా ముతా మ్యారేజ్ చేసుకోవచ్చు. మరి అది కాంట్రాక్ట్లో ఉన్నారు ప్రపంచంలో చూస్తే. మళ్ళీ నేను ఇంతకుముందు మీ గతంలో చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, మళ్ళీ సౌత్ ఏషియన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి. కొన్ని కంట్రీస్లలో లోకల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఎట్లయితే కోయవాళ్ళు ఉంటారో, జంగల్లో జనాలు ఉంటారో, నేటివ్ ఇండియన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళకు కూడా సపరేట్ లా ఉంది. ఇప్పుడు అమెరికాలో కూడా నేటివ్ ఇండియన్స్కు సపరేట్ లా ఉంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా నేటివ్ ఇండియన్ సపరేట్ లా ఉంది. ఆఫ్రికాలో ఉంది. వాళ్ళు వాళ్ళ మతం ప్రకారం, వాళ్ళ లా ప్రకారం ఒకరోజు 2 రోజులకు కూడా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. సో ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది అంటే ఈ ప్యాలెస్తైన్ ఇజ్రాయెల్లో వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఇజ్రాయెలీ వాళ్ళు, జూయిష్ వాళ్ళు అంటే ప్యాలెస్తైన్ వాళ్ళని పెళ్లి చేసుకోకండి అనేది ఒక మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది, సోషల్ ఇన్స్టిట్యూషన్ ఇది. అక్కడి నుంచి మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ వచ్చిందండి. గతంలో చూసుకుంటే మీకు ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ ఇప్పుడు చూస్తే కృష్ణుడు పోయేసి జంగల్లో జాంబవతి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మరి అంతకుముందు ఆయనకు పెళ్ళం ఉంది, మరి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు. బోల్డంతమంది రాజులు పెళ్లి చేసుకున్నారు, గాంధర్వ వివాహాలు, అంటే జంగల్స్లలో ఫారెస్ట్లలో వెళ్ళి. అంటే ప్రపంచంలో చూసుకుంటే ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది మనం ఏదైతే హిందూ ధర్మం ప్రకారము 7 అడుగులు నడుస్తామో 7 జన్మల వరకు నువ్వే నా భార్య అనేది ఏదైతే అనుకుంటామో అది లా అలా చూడదు. అంటే మీకు మానవ హక్కు, మీరు ఒకవేళ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వండి, ఒక రోజైనా 2 రోజులైనా. ఇండియాలో ఏం చెప్పారు? 1 ఇయర్ తర్వాత నువ్వు విడాకులు ఫైల్ చేసుకోవచ్చు. అమెరికాలో ఒకరోజు ఈరోజు పెళ్లి చేసుకొని రేపు కూడా విడాకులు ఇచ్చేయచ్చు. ముస్లిం లాలో ఈరోజు పెళ్లి చేసుకొని 2-3 రోజుల తర్వాత కూడా విడాకులు ఇచ్చుకోవచ్చు. దీన్ని సోషల్ కాంట్రాక్ట్ అంటారు. ఒక హిందూ ధర్మం ప్రకారమే దానికి ఉన్న శాంక్టిటీ, కానీ వేరే ధర్మాల ప్రకారం శాంక్టిటీ లేదు. ఇది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, యూకేలో ప్రాక్టీస్ చేస్తున్నాము, అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను ఫ్యామిలీలో. అమెరికాలో చదువుకొని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము, అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. ఆస్ట్రేలియాలో చేశాను, కెనడాలో చేశాను, యూరోప్లో కూడా చేస్తున్నాను. కనుక నాకు ఈ ఫ్యామిలీలో సంబంధించినవి, డివోర్స్ సంబంధించిన కేసులు చేస్తున్నాం కనుక ఆ అనుభవము, చదువు ఉంది కనుక చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు పిల్లలు ఉంటారు సార్, అంటే ఇండియాలో ఒక చాలా జోక్గా కూడా అంటారు, ఇండియాలో చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు కొడతారు కూడా, ఖచ్చితంగా కొడతారు చిన్న తప్పు చేసినా సరే. అదే ఫారెన్లో కొడితే వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తారు. అలాగే అసలు ఇంట్లో పిల్లల ముందు గొడవ పడినా సరే అది కూడా చైల్డ్ అబ్యూస్ కిందే తీసుకుంటారు. సో అసలు ఏంటి ఫారెన్లో చట్టం ఏంటి సార్? అంటే చైల్డ్ అబ్యూజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెఫినేషన్ అర్థం చేసుకోవాలండి. ఇది అసలు యాక్చువల్గా చిన్నపిల్లలకు అర్హత ఇచ్చింది ఎవరు? ప్రశ్న. మన రాజ్యాంగం ఇచ్చిందా? మన న్యాయశాస్త్రాలు ఇచ్చినాయా? కాదు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి చైల్డ్కి.
చిన్న పిల్లలకు కూడా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకు నెగ్లెక్ట్ చేయకూడదు, వాళ్ళకు సరియైన భోజనం పెట్టాలి, సరియైన జీవితం ఇవ్వాలి, చైల్డ్ లేబర్ చేయకూడదు, వాళ్ళకు బట్టలు ఇవ్వాలి, భోజనం పెట్టాలి, చదువు ఇవ్వాలి, వాళ్ళకు ఆరోగ్యంగా చూసుకోవాలని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూర్చొని 160 దేశాలు కూర్చొని న్యాయశాస్త్రాలు రాసుకున్నారు. అదే ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజ్యాంగాలలో అప్లికేషన్ చేస్తున్నారు. ఏమంటారంటే చిన్నపిల్లలకు ప్రశాంతమైన వాతావరణం ఉంచాలి, చిన్నపిల్లలకు ఎండేంజర్మెంట్ ఆఫ్ లైఫ్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పెట్టుకొని కొట్టుకుంటున్నారనుకోండి, చిన్నపిల్ల చూస్తుంటే, చిన్నపిల్లడు చూస్తుంటే సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇట్ ఎండేంజర్స్ సేఫ్టీ. మీరు కొట్లాడుకుంటూ చిన్నపిల్లలను కూడా కొట్టచ్చు, లేకపోతే చిన్నపిల్లల మీద కూడా ఏమైనా పడవచ్చు మీరు కొట్లాడుకుంటుంటే, వాళ్ళకు సైకలాజికల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. దే ఆర్ సేయింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ అబ్యూస్ ఆన్ ద చైల్డ్ సైకలాజికల్లీ. అంటే ఆ చైల్డ్ను సైకలాజికల్గా, ఫిజికల్గా మీరు హార్మ్ చేయకూడదు. చిన్నపిల్లల్ని మీరు గొడవ పెట్టుకుంటున్నారంటే ప్రైవేట్గా రూమ్లోకి వెళ్ళి గొడవ పెట్టుకోండి, చెంపదెబ్బలు కొట్టుకోండి, పిల్లల ముందు చేయకండి. ఎందుకు? వాళ్ళకు సైకలాజికల్ హార్మ్ అవుతుంది. అదే లా అమెరికాలో వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. మరి ఆ లా ఎక్కడి నుంచి వచ్చింది? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 160 దేశాల్లో 190 దేశాలు కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఒక న్యాయశాస్త్రం రాసుకున్నారు. వాళ్ళు అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అమెరికాలో. మన ఇండియా కూడా ట్రీటీ పార్ట్నర్ చాలా వాటికి, కానీ మన ఇండియాలో ఏది కూడా అప్లై చేయరు. అంటే న్యాయశాస్త్రాలు ఉన్నాయి మన దేశంలో కూడా, కానీ ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఇప్పుడు మన దేశంలో బిచ్చం అడగటం నేరం అని ఎంతమందికి తెలుసండి? అసలు యాక్చువల్గా ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడే బిచ్చం అడగటం నేరం అని పెట్టి వెళ్ళారు. అమెరికాలో అన్ని దేశాలలో బిచ్చం అడగటం, బెగ్గింగ్ ఈజ్ ఎన్ అఫెన్స్. వీళ్ళు ఎవరైతే రోడ్ల మీద బెగ్గింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ యాక్చువల్గా ఇండియన్ న్యాయశాస్త్రాల ప్రకారం పోలీస్ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎంతమందికి తెలుసండి ఈ విషయం? మన దగ్గర ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఒకటి ఎందుకు, మీరు అడిగినట్టుగా ఫస్ట్ మనకు తెలియక, సొసైటీలో తెలియక, రెండోది అవగాహన లేక, మూడోది మన దగ్గర ఉన్న పోలీస్ వాళ్ళకు ఉన్న పనే ఎక్కువ ఉంది. ఇవి ఎక్కడ చేస్తారు వాళ్ళు? అంటే పర్సనల్ లేరు మన దగ్గర, లా ఎన్ఫోర్స్మెంట్ పర్సనల్ లేరు. మీరు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ టైం ఈ పోలీస్ బందోబస్తులోనే పోతారు పాపం ఈ పోలీస్ వాళ్ళు. ఆ బందోబస్తులోనే 60-70% టైం అయిపోద్ది ఈ రాజకీయవేత్తల కోసం మన పబ్లిక్ మనీ ఖర్చు పెట్టి. మరి వాళ్ళు వేరే ఎక్కడ డ్యూటీలు చేస్తారండి పాపం వాళ్ళు. అందుకనే లా ఎన్ఫోర్స్మెంట్ మన దగ్గర కష్టం. ఈ న్యాయశాస్త్రాలన్నీ ఉన్నాయి కానీ ఎన్ఫోర్స్మెంట్ లేదు. అది మన దేశంలో ప్రాబ్లం. బయట దేశాలలో ఈ బందోబస్తు అనేది ఉండదు. పొలిటీషియన్లు ఎవరు పోయినా, జడ్జులు పోయినా, లేకపోతే రాజకీయవేత్తలు ఎవరు పోయినా కూడా బందోబస్తు లేదు, మీకు గన్మెన్స్ ఉండదు. వాళ్ళ ఆ టైం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కోసం టైం పెడతారు పోలీసు వాళ్ళు. అందుకని అక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ బాగుంటుంది. అమెరికా కానీ సింగపూర్ ఏ కంట్రీస్ అయినా కూడా బాగుంటుంది. ఇలాంటి ఏమైనా సంఘటనలు జరిగితే చిన్నపిల్లలకు స్కూల్లోనే చెప్తారు, మీరు పోలీసు వాళ్ళకి కాల్ చేయొచ్చని. ఒకవేళ పోలీసు వాళ్ళు కాల్ చేస్తే తల్లిదండ్రులు జైలుకు పోయిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి క్లయింట్స్ కూడా బోలెడని మేము హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఇంకొక మూడో కేసు ఒకటి ఉంది సార్. సినీ యాక్టర్ అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ సార్. అయితే ఆయనకి ఒకే రోజు అరెస్ట్ చేసి, ఒకే రోజు జైల్లో పెట్టి, ఒకే రోజు బెయిల్ కూడా ఇచ్చేశారు. ఆయన కోసం 5కి క్లోజ్ అవ్వాల్సిన కోర్టు కూడా లేట్ అవర్స్ వరకు వర్క్ చేసింది. సో దీన్ని బట్టి డబ్బున్న వాళ్ళకి ఒక చట్టం, డబ్బు లేని వాళ్ళకి ఒక చట్టంగా మారిపోయిందనే ఒక కామెంట్ వినపడుతుంది. సో దాని మీద మీ ఒపీనియన్ సార్? మీరు అడిగిన ప్రశ్న చాలా లెజిటిమేట్ క్వశ్చన్ అండి. మీరు అన్నట్టుగా మన దేశంలో చాలామంది, లక్షల వేల మంది జైళ్ళల్లో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉన్నారు. బెయిల్ వచ్చినా కూడా బయటికి రాకుండా లక్షల వేల మంది ఉన్నారు జైళ్ళల్లో. మరి జైల్ రిఫార్మ్స్ ఎక్కడ జరిగినాయండి ఇండియాలో? ఒకటి. రెండోది, మీరు అన్నట్టుగా రాజకీయవేత్తలు, పవర్ఫుల్ సినిమా యాక్టర్లకు ఒక న్యాయ చట్టం అలా అప్లికేషన్ చేస్తున్నారు. మామూలు వాళ్ళు మరి అలాంటి నేరాలు చేస్తేనే వేల లక్షల మంది జైళ్ళల్లో ఉన్నారు. మరి ఈక్వాలిటీ ఆఫ్ లా అనేది మన దేశంలో లేదు. నేను ఇప్పుడు చెప్పింది అదే. ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ లా అని మన రాజ్యాంగంలో రాసింది, కానీ ఫేవరెటిజము, డిస్క్రిమినేషన్ డెఫినెట్గా ఉంది. ఎందుకు? ఇప్పుడు ఆయన గంట సేపు కూడా లేడు జైల్లో. హైకోర్టు వాళ్ళు వైర్లో పంపించారు జైలుకి, ఆయనను రిలీజ్ చేసేయండి అని. జైల్ మాన్యువల్ ప్రకారము సన్సెట్ తర్వాత అసలు బయటకు వదలడానికే లేదు. దాన్ని కూడా వాళ్ళు చేంజెస్ చేసి, డిస్క్రిషన్ యూజ్ చేసి జైలర్స్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో చూసుకుంటే, ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడే కానీ చాలామంది పాలిటీషియన్లు జైళ్ళలో ఉంటే వాళ్ళకు భోజనాలు వెళ్తున్నాయి, వాళ్లకు న్యూస్ పేపర్లు వెళ్తున్నాయి, సెల్ ఫోన్లు కూడా అలౌ చేస్తున్నారు. మరి అన్ని జైళ్ళలో జరుగుతున్నాయి. కరప్షన్ అనేది జైళ్ళలో కూడా ఉంది.
మరి రాజకీయవేత్తలు అయినప్పుడు, సినిమా వాళ్ళైనప్పుడు వాళ్ళకొక న్యాయము, వీళ్ళకొక న్యాయం జరుగుతుంది. ఎందుకు ఈ వ్యవస్థను ప్రశ్నించే వాళ్ళు లేరు కనుక. మరి ప్రశ్నించాలంటే మీ మీడియా వాళ్ళు ప్రశ్నించాలి. ఎందుకంటే యు ఆర్ ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ. మీరు డెమోక్రసీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచే కానీ, జ్యుడిషియల్ బ్రాంచే కానీ, లెజిస్లేచర్ బ్రాంచ్ ఏదైనా తప్పులు చేస్తే మీకు ఏలు చూపించి అడిగే ప్రశ్న అడిగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీకుంది కనుక మీలాంటి వాళ్ళు అడగాలి ఈ ప్రశ్న. ఎందుకు ఇంత తేడా? ఒక కామన్ మ్యాన్కు, ఒక మామూలు మనిషికి ఇంత పెద్ద మనిషికి ఎందుకు తేడా అంటే, ఒక లాయర్గా నేనేం ఆన్సర్ చెప్పలేను. ఎందుకు అంటే ఇక్కడ వ్యవస్థ 5 తర్వాత కూడా వింటారు జడ్జెస్. ఇంటికి కూడా పోయి, నేను గతంలో ప్రాక్టీస్ చేసినప్పుడు నేను మ్యాజిస్ట్రేట్ ఇంటికి పోయి కూడా బెయిల్ పిటిషన్ వేసుకొని ఇంట్లో కూడా ఆర్గ్యూ చేసుకొని ఆర్డర్ తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. అంటే ఎక్సింజెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే జడ్జెస్ కూడా పనిచేస్తారు. ఎందుకు? జడ్జెస్ కూడా వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంటే. ఒక పోలీస్ ఆఫీసర్కి, ఒక జడ్జి కూడా వాళ్ళకు వచ్చే శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? స్టేట్ ఎక్స్చెకర్ నుంచి వస్తుంది. అంటే ఏంటి? మీరు నేను ఏదైతే ట్యాక్సులు కడతామో అదే డబ్బు నుంచి వాళ్ళకి జీతాలు వస్తాయి. అంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంటే. జడ్జెస్ కూడా పబ్లిక్ సర్వెంటే, పోలీస్ ఆఫీసర్ కూడా పబ్లిక్ సర్వెంటే, ఎమ్మెల్యే, మినిస్టరు, సీఎం కూడా పబ్లిక్ సర్వెంటే. బికాజ్ దే ఆర్ గెటింగ్ సాలరీ ఫ్రమ్ అవర్ ట్యాక్సెస్. సో వాళ్ళు పని చేస్తారు కొన్నిసార్లు ఎక్స్ట్రా టైం పెట్టి. అది తప్పు కాదు. కానీ మరి ఒకటే రోజుల్లోనే కొన్ని గంటల్లోనే బయటికి తీసుకురావటం అనేది అది క్వశ్చనబులే. మరి అంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఆయన పెద్ద సినిమా హీరో కనుక తీసుకొచ్చారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత బోల్డంతమంది విశ్లేషణ చేశారు, బోల్డంతమంది సినిమా యాక్టర్లు ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడారు. ప్రపంచం వ్యాప్తిగా అమెరికాలో, ఇండియాలో అన్ని టీవీ ఛానళ్ళు అలా ఇలా తీసుకెళ్లారు సినిమా యాక్టర్ అని అన్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్, నేను విన్నాను ఆర్గ్యుమెంట్స్, అందులో ఏం చేశారంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కల్పబుల్ హోమిసైడ్ కేసు పెట్టారు. అంటే తప్పుడు కేసు పెట్టారు. కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటంటే మర్డర్ కంటే కింది లెవెల్ అది. మర్డర్కును కల్పబుల్ హోమిసైడ్కు కేసు పెట్టేటప్పుడు ఇంటెన్షన్ ఉండాలి, చంపేస్తాను అని. మరి ఆయనకి ఇంటెన్షన్ ఎక్కడుంది? ఇంటెన్షన్ లేదు కదా ఆయనకు చంపాలని. ఆయన ఏదో సినిమాకి వెళ్ళాడు జాలీగా, ఆయన ఫ్యాన్స్ని అందరికీ వేవ్ చేశాడు, మాట్లాడి వచ్చాడు. ఆయనను ఒక అమ్మాయిని చంపడాలనో లేకపోతే ఎవరినో చంపాలనే ఉద్దేశం లేదు కదా. ఎవరైతే అల్లు అర్జున్ అడ్వకేట్ ఎవరైతే ఆర్గ్యూ చేశాడో, మరి అది కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ కట్టారండి జడ్జి గారు, అది ఆయనకు ఇంటెన్షన్ ఎక్కడుంది చంపాలని, ఈ తప్పుడు సెక్షన్ కదా అని ఆర్గ్యుమెంట్ చేస్తే జడ్జి గారు వినేసి నవ్వేసి బెయిల్ ఇచ్చారు, ఇంటరిం బెయిల్ ఇచ్చారు. ఆ ఆర్గ్యుమెంట్స్ నేను కూడా యూట్యూబ్లో చూశాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఆయనకి బెయిల్ వచ్చేసింది. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా అన్నారు ఫోర్త్ ఎస్టేట్గా మీడియా అనేది ప్రతిదాన్ని ప్రశ్నించవచ్చు అని. కానీ ఇప్పుడు ఒక బిల్ తీసుకొచ్చింది గవర్నమెంట్, ఆ బిల్లుని మీడియా ప్రశ్నిస్తుంది, తప్పులుంటే ఎత్తి చూపిస్తుంది. అలాగే ఎవరైనా అధికారి తప్పు చేసినా సరే ఆ విషయంలో కూడా మీడియా అనేది ప్రశ్నిస్తుంది. బట్ కోర్టులు ఇచ్చిన తీర్పుల్లో కానీ వాటి మీద ప్రశ్నించకూడదు అనే ఒక రూల్ ఉంది సార్. సో అది ప్రశ్నిస్తే అది మళ్ళీ అఫెన్స్ అయిపోతుంది. అది దీనివల్ల న్యాయ వ్యవస్థ అనేది ఒక చట్టంలో బిగుసుకుపోయినట్టు ఉంటుందేమో, జనాలకి దగ్గర అవ్వదేమో అని ఒక ఒపీనియన్ ఉంది సార్. ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఇంతవరకు ఎవరు అడగలే ఈ క్వశ్చన్. జ్యుడిషియరీలో ఏముందంటే, జ్యుడిషియరీ సుప్రీం అని మన దేశంలో ఉంది. అంటే కేసెస్ ఉన్నాయి. అంటే పార్లమెంట్ కంటే జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ కంటే సుప్రీం అని కొన్ని వాదనలు ఉన్నాయి. జ్యుడిషియరీ సుప్రీమసీ, జ్యుడిషియరీ ఇండిపెండెంట్ అని. జడ్జుల్ని వాళ్ళు ఇచ్చే తీర్పులను మీరు ప్రశ్నించే అధికారం లేదని కూడా లాలో ఉంది. ప్రశ్నిస్తే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఒకటి లా ఉంది. కానీ మేము అంటే ప్రొఫెసర్ ఆఫ్ లాగా నేను చాలా యూనివర్సిటీలో నేను లెక్చర్ ఇస్తూ ఉంటాను. ప్రొఫెసర్లు ఒపీనియన్ రాస్తారు, విశ్లేషణ చేస్తారు. అంటే ఈ జడ్జిమెంట్లో ఉన్న అవకతవకలు ఏంటి, లాకునస్ ఏందని దాన్ని అనాలిసిస్ చేయొచ్చు. కానీ అంటే ఒక అకాడమిక్ ఓరియంటేషన్లో, అంటే అకాడమికల్లీ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. కానీ బయట మీరు ప్రెస్ వాళ్ళు ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పడానికి అనేది లేదు. ఎందుకు? దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పరిగణిస్తారు. అందుకే ప్రెస్ వాళ్ళు అడగటానికి వీల్లేదు ఒక జడ్జిమెంట్ని. అది తప్పుడా లేకపోతే తప్పు కాలేదా అనేది హయ్యర్ కోర్ట్స్ వాళ్ళే దాన్ని చేయొచ్చు. అంటే జ్యుడిషియల్ ప్రాసెస్ అది. అందుకని అడగటానికి లేదు. దట్ ఈస్ ద లా. అడిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పరిగణించి ఆ జర్నలిస్ట్ మీద లేకపోతే ఆ మీడియా వాళ్ళ మీద కేసులు కట్టచ్చు. ఓకే సార్. ఇప్పుడు పొలిటీషియన్స్, ఆఫీసర్స్ వీళ్ళలో కరప్షన్ కొంతవరకు ఉంది సార్. మరి న్యాయ వ్యవస్థలో కూడా కరప్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. కొంతమంది లాయర్స్ కూడా
ఆ చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద కేసులు అనే తేడా లేకుండా వాళ్ళ జీతానికి వాటితో సంబంధం లేకుండా కోట్లు సంపాదించుకొని ఉంటారు కొంతమంది. సో దీనివల్ల న్యాయ వ్యవస్థ కూడా కరప్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు నేను మీడియాలో చెప్పలేని ఈ విషయం. ఇప్పుడు లాయర్లు ఎంత ఫీజు తీసుకుంటున్నారు, అది కరప్షనా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారండి పల్లెటూరులో. 50 రూపాయలతోని కూడా వాడు మీకు సూదిస్తాడు, మందిస్తాడు. మీరు అదే సూది, అదే ఇంజెక్షను అపోలోకి వెళ్తే మీరు 20,000 కూడా ఖర్చు పెడతారు. సో మరి అపోలో వాడు 25,000 తీసుకుంటాడు. ఆర్ఎంపీ డాక్టర్ 5 రూపాయలు టు 50 రూపాయలు తీసుకొని చేస్తాడు. సో మరి అపోలో వాళ్ళు తీసుకునేది కరప్షనా? కాదు. అంటే ఎవరెవరు స్థాయికి, ఎవరెవరి స్తోమకు వాళ్ళు తీసుకుంటారు. స్తోమతకు వాళ్ళు ఫీజులు తీసుకుంటారు లాయర్లు. అది తీసుకునటం తప్పు కాదు. గంటకు ఇప్పుడు లూత్రా గారు వస్తారు. ఒక్క అపియరెన్స్‌కి ఆయన 1,00,00,000 రూపాయలు తీసుకుంటాడు, 5 కోట్లు తీసుకుంటాడు. మరి ఇప్పుడు జగన్ లాయర్ కూడా కొన్ని లక్షల కోట్లు తీసుకుంటున్నాడు నిరంజన్ రెడ్డి ఒక్క అపియరెన్స్‌కు. తీసుకోవచ్చు, తప్పులేదు. అది కరప్షన్ అనబడదు. మరి కోర్ట్‌లో ఏదైతే జరుగుతుందో అది నేను మీకు చెప్పను. ఒకసారి మీరే స్టింగ్ ఆపరేషన్స్ చేసుకోండి కోర్టుకు వెళ్ళి. అక్కడ ప్రతి స్టెప్‌లలో మీకు కనపడుతుంది అది. మీరన్న ప్రశ్న. నేను ఓపెన్ టీవీలలో చెప్పలేనది. జ్యుడిషియల్‌లలో ఉందంటే నేనైతే పర్సనల్‌గా చేయలేదు. నేను దాని మీద కమెంట్ చేయడానికి అర్హుడిని కాదు. మీరే స్టింగ్ ఆపరేషన్స్ చేసుకొని చూసుకోండి. నాకైతే తెలీదు. ఐ కెనాట్ కమెంట్ ఆన్ జ్యుడిషియరీ అండి. లాయర్స్ కొంతమంది క్లయింట్స్‌ని భయపెడతారంట సార్. అంటే కొన్ని కేసుల్లో కొన్ని సీరియస్ కేసులు ఉన్నప్పుడు లాయర్స్ ఏం చేస్తారంటే నువ్వు ఈ ఈ పని చేయకపోతే లేదా ఈ డబ్బులు ఇవ్వకపోతే ఆ కేసులో ఇంకా ఇరుక్కునే అవకాశం ఉంటది. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని కూడా నేను మేనేజ్ చేస్తాను మీరు డబ్బులు ఇస్తే అనే ఒక పాయింట్ అనేది కొంతమంది లాయర్స్ మాట్లాడతారని అంటారు సార్. అది ఎంతవరకు నిజం అంటారు? అది నిజం కాదు, నేరం అది. అది అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం నేరము, ఐపీసీ ప్రకారం నేరము, మన రాజ్యాంగం ప్రకారం కూడా నేరము. ఎందుకంటే ఫెయిర్‌నెస్ అనరు దాన్ని. ఫెయిర్‌నెస్‌గా ఉండాలి. ఒక అడ్వకేట్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఫెయిర్‌గా రిప్రజెంట్ చేయాలి. లా పరిధిలోనే చెయ్యాలి. అవన్నీ అన్‌లాఫులు, అనెథికలు, ఇమ్మోరల్ కూడా. అలాంటివి చేస్తున్నారు. నేను కూడా తరచుగా వింటూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా చాలా బార్ అసోసియేషన్స్‌కి వెళ్ళి చదువు చెప్తా ఉంటాను. చాలామంది అడ్వకేట్స్ కూడా నా దగ్గరికి ఇంటర్న్స్ చేస్తూ ఉంటారు. చాలామంది క్లయింట్స్ కూడా వచ్చి చెప్తా ఉంటారు. అది నేరము. అది చేయకూడదు. నేను తీవ్రంగా ఖండిస్తాను ఎవరైతే అది చేస్తారో. ఒకటి. రెండోది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఏంటంటే ఆయన కూడా పబ్లిక్ సర్వెంటే. అంటే గవర్నమెంట్‌కి రిప్రజెంట్ చేస్తున్నాడు. ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇండివిజువల్‌ని రిప్రజెంట్ చేయట్లే, ప్రజలను, స్టేట్‌ను రిప్రజెంట్ చేస్తున్నాడు. అది కూడా నేరమే. చేయటానికి వీల్లేదు. చేస్తున్నారంట వ్యవస్థలో చాలాసార్లు వింటూ ఉంటాను. అది కూడా నేరమే అండి. వాళ్ళు కూడా ఏసీపీలు ఎవరైనా పట్టిస్తే వాళ్ళు కూడా జైలుకు వెళ్తారు. లాయరు వెళ్ళొచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఈ లాయర్‌ని అడ్వకేట్ అంటే వీళ్ళను కోర్ట్ ఆఫీసర్స్ అంటాం అడ్వకేట్స్‌ని. మేము నల్లకోట వేసుకోగానే ప్రమాణం చేస్తాం. మేము కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ చేస్తాము అని. అంటే ఏంటి? రాజ్యాంగాన్ని అప్హోల్డ్ చేస్తామని. ఎట్లయితే ఎమ్మెల్యే గారో లేకపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంటో సీఎంఓ మినిస్టర్ ఎట్లయితే ప్రమాణం చేస్తాడో అదేవిధంగా మేము ప్రమాణం చేస్తాము అడ్వకేట్ అయ్యేటప్పుడు. మేము ఈ రాజ్యాంగాన్ని అప్హోల్డ్ చేస్తామని. అలాంటివి చేసినప్పుడు ఎవరన్నా అలాంటివి చేసేటప్పుడు ఏసీపీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది కూడా కరప్ట్ ప్రాక్టీసెసే. అది తప్పు, నేరం అండి. అది నేను అలాంటివి ఎవరైనా చేస్తున్నారు అంటే తీవ్రంగా ఖండిస్తాను. సమాజంలో ముఖ్యంగా సార్ డాక్టర్స్, పోలీస్, లాయర్స్ ఈ ముగ్గురికి ఉండే వాల్యూ చాలా అసలు హై లెవెల్‌లో ఉంటుంది. ముఖ్యంగా లాయర్ల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి సమాజంలో ఎలాంటి వాల్యూ ఉంటుందంటారు అసలు? ఇప్పుడు ఒక డెమోక్రసీలో నేను చెప్పినట్టుగా మీకు ఎగ్జిక్యూటివ్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు. రెండోది లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ప్రైమ్ మినిస్టర్లు అందరూ. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ సర్పంచ్‌ని చూసుకుంటే, మండల అధ్యక్షుడిని చూసుకుంటే, జిల్లా పరిషత్‌ని చూసుకుంటే అందరూ కూడా లెజిస్లేటివ్ బ్రాంచ్‌లో వస్తారు. మరి జ్యుడిషియల్ బ్రాంచ్‌లో వచ్చేది లాయర్లు, జడ్జెస్. ఈ 3 ఆర్గన్సే డెమోక్రటిక్ సెటప్‌లో నడిపించే ఆర్గన్స్. ఈ వ్యవస్థలు, బ్రాంచెస్ అన్నీ కూడా ఇండిపెండెంటేనండి. వీళ్ళు దాంట్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వద్దు, వాళ్ళ దాంట్లో వీళ్ళు ఇంటర్ఫియర్ కాకూడదు. అంటే దీన్ని ఏమంటారంటే ఇండిపెండెన్సీ అంటారు. ఏది? సపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉంది. అందరూ సపరేటు అని రాజ్యాంగం చెప్పింది. ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే లాయర్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఎందుకు? ఏదైతే న్యాయశాస్త్రాలు పార్లమెంట్లో, చట్టసభల్లో జరుగుతున్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేసేది పోలీసు వాళ్ళు, కలెక్టర్లు.
దాని తర్వాత పోలీస్ వాళ్ళు కలెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ బ్యూరోక్రసీ ఎప్పుడైతే ఆ చట్టం అయిన చట్టాలని ఎన్ఫోర్స్ చేస్తలేరో, దాన్ని ఎప్పుడైతే వాళ్ళు దాన్ని కరెక్ట్గా ఎన్ఫోర్స్ చేయట్లేదో, దాన్ని ఎప్పుడు అప్లై చేయలేకపోతున్నారో, అప్పుడు ప్రజలు లాయర్ దగ్గరికి సంప్రదిస్తారు. మేము కోర్టుకు తీసుకెళ్తాం, వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఎవరు బ్యూరోక్రసీ తప్పు చేస్తుంది, ఈ కలెక్టర్ గారు తప్పు చేస్తున్నారు, ఈ సర్పంచ్ తప్పు చేస్తున్నాడు, ఈ తహసీల్దార్ తప్పు చేస్తున్నాడు అని చెప్పి మేము కోర్టుకు తీసుకెళ్తాం. అంటే ఈ ఇద్దరు బ్రాంచెస్ మీద వాచ్ డాగ్ జ్యుడిషియరీ, అంటే వాచ్ చేస్తుంది మీరేమైనా తప్పులు చేస్తున్నారా అని. ఒకటి, చాలాసార్లు ఎప్పుడైతే చట్టసభలలో న్యాయశాస్త్రాలు వాళ్ళు తీసుకొస్తారో అవి ఇంట్రా వైరస్ ఉండాలి, అంటే విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్లో ఉండాలి. అవి లేనప్పుడు కూడా కోర్ట్స్కి వస్తాయి అవి, ఆ చట్టాలు కూడా. ఆ కోర్టులో ఆర్గ్యూ చేస్తాము. చాలాసార్లు సుప్రీంకోర్టు కూడా అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పి డిస్మిస్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. అంటే ఆ లాను స్ట్రక్అవుట్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. అంటే ఈ లాస్ పార్లమెంటును అసెంబ్లీ ఏదైతే ఉన్నాయో ఇవి విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. అందుకే జ్యుడిషియరీ సుప్రీం అయింది, అంటే వీళ్ళిద్దరిని కరెక్ట్ చేసేది కనుక. కానీ మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్గా ఉంది. ఆ జ్యుడిషియరీలో కూడా లాయర్స్ కూడా మరి కరప్ట్ అయ్యారు. మరి వ్యవస్థ ఎలాగా, మరి ఇప్పుడు లక్షల కోట్లు 8 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి సుప్రీంకోర్టులో. మరి ఎలాగా అంటే దానికి జ్యుడిషియరీ కూడా కొంతవరకు బాధ్యత ఉంది, కొంతవరకు మెజారిటీ వరకు లాయర్లది బాధ్యత ఉంది, కొంతవరకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ది కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే పోలీసు వాళ్ళే కదా ఇన్వెస్టిగేషన్ చేసేది, మరి వాళ్ళ బాధ్యత ఉంది. మరి లా మేకర్స్ కూడా బాధ్యత ఉంది. మరి లా మేకర్స్, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సర్పంచులు అందరూ కూడా ఈ పోలీసు వాళ్ళను వాడుకొని వాళ్ళ బందోబస్తు కోసం వాడుకుంటే మరి వీళ్ళు ఎక్కడ డ్యూటీలు చేయగలుగుతారండి? మళ్ళీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తున్నారు. లెజిస్లేచర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ బ్యూరోక్రసీ. కలెక్టర్కి చెప్పేస్తారు, వాడు ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తే వాడిది చూసుకోకు నువ్వు. మరి బ్యూరోక్రసీ ఇండిపెండెంట్గా ఉండాల్సింది. ఈ రాజకీయవేత్తలు, ఎమ్మెల్యేలు, సీఎంల కింద పనిచేస్తున్నారు కదా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళు కూడా తప్పుడు చేస్తున్నారు. సో ఇది మన సొసైటీలో అందరూ బాధ్యులే, ప్రజలు కూడా బాధ్యులే. మరి వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎవరు? మనం కరప్షన్ చేసేది మన వాళ్ళే కదా, ప్రజలే కదా. డెమోక్రసీ అనేది ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. మరి ప్రజలే చేస్తున్నారు. సొసైటీ, దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే మట్టి కాదు కదయ్యా. మరి మనుషులే చేస్తున్నారు. మన సొసైటీలో కాస్త చైతన్యం రావాలి. అమెరికా దేశాలలో స్కూల్లోనే చదువు చెప్తారు, లా చదువులు. ఇక్కడ అమెరికాలో లాగా ఇక్కడ కూడా కాలేజీలలో, స్కూళ్ళలో ఒకవేళ లా చదువు చెప్పగలిగితే అన్ని సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేసి హై స్కూళ్ళలోనే ఎట్లయితే మనం సైన్స్, హిస్టరీ చదువుకుంటామో అలాగే రాజ్యాంగము, బేసిక్ లాలు ఒకవేళ మన హై స్కూళ్ళలో ఇంటర్మీడియట్ వరకు చదువు చెప్పగలిగితే కాస్త మార్పు అనేది వస్తుంది. అది చెయ్యాలని చాలాసార్లు నేను చెప్తున్నాను, చాలా టీవీలలో చెప్పాను, చాలా కాలేజెస్లో చెప్తాను. అప్పుడు ఎప్పుడైతే చెప్పగలుగుతావో, అవేర్నెస్ వస్తుందో కంట్రీ బాగుపడుద్ది. మీరు ఇప్పుడు అన్న పాయింటే సార్, నేను అదే తర్వాత అడుగుదాం కానీ బట్ మీరు ఇప్పుడే అన్నారు. అసలు ఇండియాలో సాధారణ ప్రజలకి ఒక్క సెక్షన్ కూడా తెలియదు సార్, ఒక్క సెక్షన్ కూడా తెలియదు. పోలీసులు వస్తారు, ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ క్రాస్ చేస్తే వచ్చి ఆ లాక్ తీసుకొని వెళ్ళిపోతారు, కీ తీసుకొని. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏదైనా అఫెన్స్ జరిగిందని కేసు పెడదామన్నా సరే వాళ్ళ సెక్షన్స్ తెలియదు. అసలు చట్టానికి సంబంధించి సాధారణ ప్రజల దగ్గరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయింది. సో అసలు దీన్ని ఎలా మార్చాలి? అసలు ఇప్పుడు మీరు అన్నారు వెళ్ళి నేను చెప్తాను యూనివర్సిటీలో వాటిలోనే, అసలు దాన్ని ఫస్ట్ నుంచి ఎందుకని ఎడ్యుకేషన్ సిస్టంలోకి చట్టాన్ని తీసుకురాలేకపోయారు? ఇప్పుడు మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా కావాలి మన దేశంలో, ఆ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా అవ్వట్లేదు కదండి. ఇప్పుడు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జగన్ గారు ఉన్నప్పుడు అన్ని స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేస్తా అన్నాడు. మరి ఇంగ్లీష్ మీడియం చేస్తే నువ్వు ఇంగ్లీష్ టీచర్లు ఉన్నారా? అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా రిఫార్మ్స్ తెచ్చావా నువ్వు? తెచ్చేయకుండా నేను ఇంగ్లీష్ మీడియం టీచింగ్ చేయిస్తాను, ఇంగ్లీష్ చేయిస్తానని జగన్ గారు చెప్పారు గతంలో. ఇప్పుడు ఇండియాలో కూడా రిఫార్మ్స్ ఎక్కడొచ్చాయండి? మనం రిఫార్మ్స్ అవ్వాలి. ఆ రిఫర్మేషన్లో ఈ లాలు కూడా అంటే మనం అందులో ఇన్కార్పొరేట్ చేయాలి చదువులలో. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్ అండి. నాకు లా తెలియదు అనేది ఎక్స్క్యూజ్ కాదు. ఇప్పుడు అందరి చేతులలో ఫోన్లు ఉన్నాయి, చదువుకోవచ్చు కదండి. మనం అందరం కూడా పనికిరాని వీడియోలన్నీ వైరల్ అవుతాయి. మాలాంటి వాడు నా న్యాయశాస్త్రం చెప్తే ఒక్కటి వైరల్ అవ్వదు. ఎందుకు అవ్వదు? పనికిరాని పాటలు పెడితే వైరల్ అవుతున్నాయి. మరి అవి ఎందుకు చూస్తారు? ఈ లా సంబంధించి ఎందుకు చూడరు? మీరు ఒక పౌరుడైతే, ఒక గుడ్ సమారిటన్ పౌరుడైతే రాజ్యాంగ ప్రకారం మీ రాజ్యాంగం అంటే ఏంటో చదువుకోవాలి, తెలుసుకోవాలి, మీకున్న హక్కులు ఏంటి. ఇప్పుడు పోలీసు వాడు మీరు అన్నట్టుగా
కీ తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. మరి ఆ పోలీస్ వాడు కొంత 100 మీటర్ల వరకు ఎక్కడైతే జీబ్రా క్రాసింగ్ ఉంటుందో, ఎక్కడైతే ట్రాఫిక్‌ది సిగ్నల్ ఉంటుందో అక్కడ వరకు తీసుకోవడానికి లేదు. మరి ఎంతమందికి తెలుసండి ఇది? మరి పోలీస్ వాళ్ళు ఆర్బిట్రరీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు యూనిఫామ్ వేసుకొని చేస్తారు. వాళ్ళని ప్రశ్నించే అధికారం, అర్హత మీ దగ్గర మీకు లా తెలిస్తే కదా! మరి పోలీసు వాళ్ళు మరి లాయర్ల దగ్గర ఎందుకు తీసుకోరు అట్లా? మీ లా స్టిక్కర్ ఒక మోటార్ సైకిల్ మీద ఉంటే తీసుకోడు కదా మరి! ప్రెస్ స్టిక్కర్ ఉంటే తీసుకోడు కదా మరి! మరి వేరే వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటున్నాడు? అంటే మీరు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఆయన్ని. ఆయనే మిమ్మల్ని ఒక ప్రెస్ వాళ్ళని ఒకటి, లాయర్‌ని ఒకటి, మామూలు ఒకటి వాళ్ళని చూసుకుంటున్నాడు. అంటే డిస్క్రిమినేషన్. రెండోది మనకు లా తెలియని వల్ల తెలుసుకోవాలి మనం. 2 ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్తారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్తే చాలా సార్లు మీరన్నది కరెక్టే. పోలీస్ వాళ్ళకే చాలా సార్లు ఇప్పుడు ఎన్ని పోలీస్ స్టేషన్‌లో మీరు లా లైబ్రరీ చూసారండి? మీరు నా అడ్వకేట్ ఆఫీస్‌కొచ్చారు, లా లైబ్రరీ చూసారు. ఎంతమంది పోలీస్ స్టేషన్‌లో లా లైబ్రరీ చూసారు? అసలు పుస్తకాలు సప్లై చేస్తున్నారా? ఈ మనం గవర్నమెంట్లు పోలీసు వాళ్లకు క్లాసులు తీసుకుంటున్నారా? లా క్లాసులు తీసుకుంటున్నారా? వాళ్ళు పోలీస్ అకాడమీలో వాళ్ళు పోలీస్ అయ్యేటప్పుడు మాత్రమే చదువుతారు. తర్వాత రిఫ్రెషింగ్ కోర్సులు ఏమైనా ఇస్తున్నారా? ఎస్ఐలకు, సీఏలకు, డీఎస్పీలకు, పోలీసు వాళ్ళకు. ఫారిన్ కంట్రీలో వీళ్ళకు డెఫినెట్‌గా కోర్సులు ఇస్తారు. ఏమేం కొత్త న్యాయశాస్త్రాలు వస్తున్నాయి, ఎలా మీరు సుప్రీంకోర్టు ఎలా కొత్త డెసిషన్స్ ఏమొచ్చాయి, వీళ్ళు కాన్స్టెంట్‌గా చదువు చెప్తారండి. అందుకని వాళ్ళు అబ్రెస్ట్ అయి ఉంటారు. వాళ్ళకు న్యాయం ఏం చేంజ్ అవుతుంది టెక్నాలజీ ప్రకారం అని వాళ్ళు చదువుతుంటారు పోలీసు వాళ్ళు. మరి ఇక్కడ హోమ్ గార్డ్‌కి ఎక్కడ చదువు చెప్తున్నారండి మీరు? పోలీసు వాళ్ళకి ఎక్కడ చదువు చెప్తున్నారు? ఎస్ఐలు, డీఎస్పీలు ఒకసారి అయిన తర్వాత ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు. అపోలో హాస్పిటల్‌లో డాక్టర్లు ప్రతిసారి వాళ్ళు కాన్ఫరెన్సెస్‌కి వెళ్తారు. లాయర్లు కూడా కొంతమంది కాన్ఫరెన్సెస్‌కి వెళ్తారు. చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా కొంతమంది కాన్ఫరెన్సెస్‌కి వెళ్తారు. దాన్ని కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అంటారు. ఇప్పుడు నాకు ఇంగ్లాండ్‌లో లైసెన్స్ ఉందండి, లాయర్ లైసెన్స్. నా లైసెన్స్ రెన్యూ చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం నేను మళ్ళీ క్లాస్‌కి వెళ్ళాలి, మళ్ళీ చదువుకోవాలి. ఆ మార్కులు చూపిస్తేనే నాకు లైసెన్స్ రెన్యూ అవుద్ది. మరి ఇక్కడ ఎక్కడుందండి ఆ సిస్టమ్? లాయర్లకు లేదు, పోలీసు వాళ్ళకు లేదు, జడ్జెస్‌కు లేదు, ఎవరికీ లేదు. మరి ఇక్కడ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలండి. బయట దేశాల్లాగా ఎట్లయితే మనం తెచ్చుకుంటున్నామో, అలాగే ఇక్కడ ఒకవేళ మనం తెచ్చుకోగలిగితే బెటర్ సొసైటీ అవుద్దండి. ఈ చట్టాన్ని అనేది జనాలకి ఇచ్చేస్తే మళ్ళీ చేతిలో పవర్ పోతుందని పొలిటీషియన్స్ అనుకుంటారేమో సార్ అలా అయితే? అలాంటిది ఏమి ఉండదండి. ఎప్పుడైతే మీకు లా తెలుస్తదో ఎక్కువ భయమేస్తది. నేను నా పర్సనల్ ఎగ్జాంపులే చెప్తానండి. మా ఫాదర్ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశారు. నేను చిన్నప్పుడు ఇంటర్మీడియేట్ 11థ్, 12థ్ ఉన్నప్పుడు ఓపెన్‌గా మీ ఛానల్‌లో చెప్తున్నా, నాకేం భయం లేదు. నేను చిన్నప్పుడు మా నాన్నగారు వద్దంటే స్కూటర్ మీద ముగ్గురినేసుకొని వెళ్ళేవాడిని. మా ఫాదర్ చెప్పేవాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరీంనగర్‌లో. మా నాన్నగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటే నేను అసలు ఏదైనా చేయొచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకో లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొడుకుగా ఏ పోలీసోళ్ళు ఆపరు. కానీ మా ఫాదర్ చెప్పేవాడు, నాన్న ముగ్గురు వేసుకోవడానికి వెళ్ళడానికి స్కూటర్ మీద వెళ్ళటానికి లేదు, ఇద్దరే వెళ్ళొచ్చు, మీరు ముగ్గురిని వేసుకొని పోతున్నావు, మరి అది నేరం నాయన అంటే మా నాన్న చెప్తే నేను వినకపోయేవాడిని. కానీ ఎప్పుడైతే డిగ్రీ అయిపోయి లా కాలేజ్‌లో జాయిన్ అయ్యానో ఫస్ట్ ఇయర్ లా డిగ్రీలో, ఫస్ట్ ఇయర్‌లో మా ఐపీసీ చదువు చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ మా ఊరికి పోయిన తర్వాత స్కూటర్ మీద ఇద్దరే వెళ్ళేవాడిని. మా ఫాదర్ అడిగాడు, "ఏం నాయనా నువ్వు అంతకుముందు చెప్తే ముగ్గురిని వేసుకొని వెళ్ళేవాడివి స్కూటర్ మీద, మరి ఇప్పుడు లా జాయిన్ అయిన తర్వాత ఇద్దరే వెళ్తున్నావేంటి? మరి నేను అప్పుడు చెప్పింది నువ్వు వినలేదు, ఇప్పుడు నువ్వే ఎందుకు వెళ్తున్నావు?" అంటే, "నాన్న మరి అది నేరం కదా ముగ్గురు వెళ్తే" అని. లా తెలిసింది గనక నేను అప్పటి నుంచి ముగ్గురిని వేసుకొని వెళ్ళలేదండి. అంటే వెన్ యూ నో ద లా నీకు భయం వేస్తది. అంటే మనం కంట్రోల్ చేసుకుంటాం లా తెలిస్తే. ఆ లా తెలియటం మంచిదండి. అందుకనే లా అబైడింగ్ సిటిజన్ అవుతాం మనం. అందుకని ఈ న్యాయశాస్త్రాలన్నీ హై స్కూల్లోనే ఇంట్రొడ్యూస్ చెయ్యాలి. వాళ్ళకు చదువులు చెప్పాలి పిల్లలకు. దాని తర్వాత పోలీస్ ఆఫీసర్స్‌కి, లాయర్స్‌కి, జడ్జెస్‌కు తరచుగా వాళ్లకు రిఫ్రెష్‌మెంట్ కోర్సులు పెట్టాలి. ఈ వ్యవస్థలో మార్పులు చాలా తేవాలండి. అందుకే నా చిన్ని ప్రయత్నం. చాలాసార్లు ఇండియాకి వచ్చినప్పుడల్లా టీవీలలో మాట్లాడుతుంటాను, యూట్యూబ్ ఛానళ్ళలో మాట్లాడుతుంటాను, న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. కాలేజెస్కి వెళ్ళి లా కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో, మేనేజ్మెంట్ కాలేజీలలో వెళ్ళి లెక్చర్స్ ఇస్తాను. ఈవెన్ అడ్వకేట్స్ అసోసియేషన్, బార్ అసోసియేషన్‌లో కూడా తరచుగా వెళ్ళి మాట్లాడుతున్నానండి. ఒక కేసు విచారణలో లాయర్ పాత్ర ఎంతుంటుంది సార్? ఇప్పుడు ఒక పోలీస్ ఉన్నాడు. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు, ఆధారాలు సేకరిస్తుంటాడు, ఇవన్నీ ఉంటాయి. అది ఒక లాయర్ పాత్ర ఎంతవరకు ఉంటుంది దాంట్లో? చాలా పాత్ర లాయర్‌ది ఉంటదండి. ఎందుకు అంటే బికాజ్ వన్స్ కేసు ఫైల్ అయిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఎంత రోల్ ఉందో, జ్యుడిషియరీ జడ్జికి ఎంత రోల్ ఉందో, బార్ అంటే అడ్వకేట్ కూడా అంతే రోల్ ఉంది. ఎందుకు మన దగ్గర చూస్తే నేను చూస్తూ ఉంటాను కదా ఇక్కడ, చాలా సార్లు కోర్ట్‌లలో
పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈ జూనియర్ అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు జడ్జి గారు రెడీ ఉన్నావా అంటే మేము రెడీ లేము అని చెప్పి డేట్లు తీసుకుంటుంటారు. ఇందులో 80% బాధ్యత మా అడ్వకేట్ల మీదనే ఉంది. ఎందుకంటే వాళ్ళు తరచుగా అడ్జర్న్మెంట్స్ తీసుకుంటారు, అంటే వాయిదాలు తీసుకుంటుంటారు. వాయిదాలు తీసుకుంటారు ఒక కారణం. రెండో కారణం ఏంటంటే జడ్జెస్ దగ్గర కూడా వందల వేల కేసులు ఉన్నాయండి. వాళ్ళు మరి ఎక్స్ట్రా జడ్జెస్ను అపాయింట్ చేయట్లేదు. రెండోదండి. మూడోది టెక్నాలజికల్ రెవల్యూషన్ అవ్వట్లేదు జ్యుడిషియరీలో. అంటే అన్ని కోర్ట్స్ కూడా జస్టిస్ మన పోయిన జడ్జి చీఫ్ జస్టిస్ గారు చెప్పారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అప్లై చేయండి, అన్ని కోర్ట్స్లలో టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయండి. మరి వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవ్వట్లేదు కదండి. ఇప్పుడు మీరు కోర్ట్స్కు మీరు కంప్యూటర్స్ ఇస్తున్నారు, ఇంటర్నెట్ ఇస్తున్నారు, ఇంటర్నెట్ ఇస్తారు, కరెంట్ పోద్ది. మరి ఇంటర్నెట్ ఎట్లా పనిచేస్తుంది కోర్టులలో? మీరు ఏమన్నా మరి సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నారా? అక్కడ మీరు కంప్యూటర్స్ ఇచ్చారు, కంప్యూటర్ ప్రోగ్రామర్స్ని కోర్టులలో ఏమైనా అపాయింట్ చేస్తున్నారా? లేరు. ఇదే క్లర్కులు పాపం వాళ్ళు కంప్యూటర్స్ నేర్చుకొని ఆ కంప్యూటర్స్ హ్యాండిల్ చేస్తున్నారు. ప్రింటర్ పని చేయదు. మరి జడ్జెస్కు మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఇప్పుడు మేము పాతకాలంలో డిగ్రీ చేసాంలా, మరి మాకు కంప్యూటర్స్ హ్యాండిల్ చేయడం ఎలా వచ్చండి? ఇప్పుడు నేను ఒక 30 ఏళ్ళ కింద లా చదువుకున్నాను, మా అప్పుడు టెక్నాలజీ లేదు కదండి. మరి మీరు ఏమైనా ట్రైనింగ్స్ ఇస్తున్నారా? మరి మీరు టెక్నాలజికల్ రెవల్యూషన్ చేయట్లేదు కనుక చాలా కేసులు అక్కడ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు 88 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి మొత్తం ఇండియా మొత్తంలో. మరి ఈ కేసులన్నీ మరి ఎలా డిస్పోజ్ చేయగలుగుతారు జడ్జెస్? ఇవి ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే పోతున్నాయి. ఎందుకంటే జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ లేవు, మళ్ళీ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయట్లేదు కోర్టులలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అప్లై చేయాలి, కొన్ని డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ఆర్బిట్రేషన్ చేయాలి. ఏడిఆర్ అని ఒక మెకానిజం ఉంది, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ఇంకా చాలా మోడర్న్ టెక్నాలజీ ఏదైతే అమెరికాలో, ఇంగ్లాండ్లో అవన్నీ మనం ఒకవేళ తెచ్చుకోగలిగితే మన దాంట్లో కేసులు డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. జ్యుడిషియరీ కూడా కొంతవరకు దాంట్లో పాత్ర వహిస్తుంది. మన లాయర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు వాళ్ళు కూడా. మరి పాపం పోలీసు వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే మీరు 60% ఎంతసేపు రాజకీయవేత్తల్లో మీరు బందోబస్తులో పంపిస్తే మరి ఆ 60%లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. మరి చేయలేకపోతున్నారు పాపం వాళ్ళు. అది కూడా ప్రాబ్లమే. అంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఇవ్వట్లేదు మీరు, సరైన ట్రైనింగ్. అందరూ బాధ్యులేనండి వ్యవస్థలో. నేను ఒక్క వ్యవస్థను బ్లేమ్ చేయలేను. క్లయింట్ తప్పు చేశాడని చాలామంది ఉంటారు సార్, మనం మూవీస్లో కూడా చూస్తుంటాం. విలన్ వైపు కూడా లాయర్లు వాదిస్తుంటారు. సపోజ్ మన కసబ్బే తీసుకోండి, తీవ్రవాది కసబ్కి కూడా ఒక లాయర్ని పెట్టారు. సో అలా ఒక నేరం చేసిన వ్యక్తి కూడా లాయర్ అడ్వకేట్ వాదిస్తారు. అయితే ఇది కరెక్ట్ కాదేమో సార్. అంటే ఒక తప్పు చేసిన వ్యక్తికి న్యాయం చేయాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. న్యాయశాస్త్రంలో ఒక డాక్ట్రిన్ ఉంది. అంటే ఏంటి? ప్రతి రాజ్యాంగంలో ఎవ్రీవన్ ఈస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవ్డ్ అని ఒక నినాదం ఉంది లాలో, మ్యాక్సిమ్. ఎవ్రీవన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే కసబ్ కూడా ప్రూవ్ చేసే వరకు ఇన్నోసెంట్ కింద పరిగణించాలి. మరి ఆయన ఇన్నోసెంట్ కింద పరిగణించాలంటే మరి ఆయనకు లీగల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. ఆయన దగ్గర లాయర్ పెట్టుకునే స్థితిగతులు లేకపోతే గవర్నమెంటే ఇవ్వాలి. అంటే లాలో ప్రతి కంట్రీలో కూడా ఒక డాక్టర్ని ఏమంటుందంటే ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్నోసెంట్. అంటే మీరు నేరము ప్రూవ్ అయ్యే వరకు మీరు ఇన్నోసెంటే. మీరు కసబ్ అది చేసినా కూడా, మనకు వీడియోలలో కెమెరాలు ఉన్నా కూడా కోర్టు ముందు, జడ్జి ముందు ప్రూవ్ చేయగలగాలి. ఎవరు చేయగలగాలి? గవర్నమెంటు, స్టేటు, ప్రాసిక్యూటర్ ప్రూవ్ చేయగలగాలి. దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? మీకు అడ్వకేట్ని ఇవ్వాలి, మీకు నోటీస్ ఇవ్వాలి, మీకు ఒక రిప్రజెంట్ చేసి మీ సైడ్ స్టోరీ కూడా వినేటట్టు అర్హత మీకు ఇవ్వాలి. ఇది హ్యూమన్ రైట్ అండి. రాజ్యాంగం ఇచ్చింది కాదు, మనకు బేసిక్ హ్యూమన్ రైట్ ఇచ్చిన హక్కు మీకు, మానవ హక్కు. అంటే మీ తరపున కూడా వినాలి. ఆ వినడానికి ఒక లాయర్ అవసరము. ఆ లాయర్ అవసరం అంటే ఒక లాయర్ మీకు పెట్టుకోలేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి అని మన రాజ్యాంగంలో రాసింది. అందుకే ఇచ్చారు. ఇచ్చి ప్రూవ్ అయిన తర్వాత ఆయనను హ్యాంగ్ చేశారు. అంటే ప్రతి రాజ్యాంగంలో రాసిందండి. సో అది తప్పు కాదు, నేరం కాదు. ఒక క్లయింట్ తప్పు చేశాడని తెలిసింది సార్. అంటే కేసు తీసేసుకున్నారు, అడ్వకేట్ కేసు తీసేసుకుని వాదిస్తున్నారు. వాదించే టైంలో ఆ క్లయింట్ తప్పు చేశాడు అంటే ఆయనదే తప్పు అని తెలిసింది. సో కేసుని మధ్యలో వదిలే ఛాన్స్ ఉంటుంది అడ్వకేట్కి? అడ్వకేటు ఎప్పుడు వదిలేసుకోవచ్చు ఆ కేసును అంటే ఫీజులు ఇవ్వట్లేదు క్లయింట్ అనే సంఘటన అయినప్పుడే వదులుకోవచ్చు. అంతేగాని నాకు తెలిసింది వీడు నేరం చేశాడని
అని విత్డ్రా చేసుకోరాదు. దాన్ని విత్డ్రాల్ ఆఫ్ రిప్రజెంటేషన్ అంటారు. మన అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము, బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారము, ఇంటర్నేషనల్ లా కన్వెన్షన్స్ ప్రకారము అది అడ్వకేట్ మీద ఉన్న బాధ్యత. మీరు లాస్ట్ కొన వరకు కూడా ఆ క్లయింట్ తరఫున మీరు తీసుకున్నారు, వకాలత తీసుకున్నారు కనుక లాస్ట్ వరకు కూడా మీరు రిప్రజెంట్ చేయాలి, కొట్లాడాలి. సో ఇట్ ఈస్ అన్లాఫుల్ అట్లా విత్డ్రా చేసుకోవడానికి లేదు. ఇంతకుముందు మీరు అన్నారు సార్, కోర్టులో జూనియర్ లాయర్లు, సీనియర్ లాయర్లు కూడా కరెక్ట్ టైంకి రాకుండా వాయిదాలు తీసేసుకుంటారని. అంటే అడిగితే వాయిదాలు ఇచ్చేస్తారు సార్ కోర్టులో. అసలు వాయిదాలు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇస్తారు? లాలో ఎన్నిసార్లు వాయిదాలు తీసుకోవాలనేది ఇంతవరకు లేదు మన దేశంలో. అదే అమెరికాలలో రాసుంది, జ్యుడిషియల్ కోడ్ అని రాస్తుంది. లాలో కోడ్ రాస్తుంది. అంటే నువ్వు ఒక లాయర్గా వచ్చి 1-2 సార్లు మాత్రమే తీసుకోవచ్చు అని రాస్తుంది. మరి మన దేశంలో లా అది కోడిఫై అవ్వలే. ఎన్నిసార్లు నువ్వు వాయిదాలు తీసుకోవచ్చని లాలో రాసి లేదు. అందుకే ఎందుకు అంటే మన ఇండియాలో ఇంగ్లీష్ వాళ్ళు 1857లో ఏదైతే వదిలేసిన లాస్ అని ఇప్పుడు అదే ఫాలో అవుతున్నామో. ఇంకా లాలో చాలా రిఫార్మ్స్ జరగాలి మన దేశంలో. అది జరగాలని ఒక చిన్ని ప్రయత్నం మనం అన్నీ తెచ్చుకోవాలి బయట దేశం నుంచి. అంటే 2 సార్లు 3 సార్ల కంటే మీరు వాయిదా అడగటానికి లేదు అని ఒక లా పాస్ చేస్తే మన పార్లమెంటే కానీ మన స్టేట్ అసెంబ్లీలే కానీ అప్పుడు కేసులన్నీ అడ్వకేట్స్ అన్నీ వాళ్ళు టోస్ మీద నిలబడి కేసులు డిసైడ్ చేస్తారు. అది లేదు కనుక అందరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టానుసారం డేట్లు తీసుకుంటున్నారు. సో ఇంకా దీనికైతే ఎలాంటి పరిష్కారం లేదు సార్, లాలో రిఫార్మ్ తెస్తే తప్పితే. అంతేనండి. ఇంగ్లాండ్, అమెరికా ఇలాంటి దేశాల్లో అక్కడ లాస్లో రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు సార్. వాళ్ళు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్తున్నారు సిచ్యువేషన్స్ని బట్టి. బట్ మన ఇండియాలో మాత్రం పాత లా ఎలా ఉందో దాన్ని మారుస్తున్నా ఒప్పుకోవట్లేదు సార్ ఎవరు కూడా. ఎందుకంటే ఒప్పుకుంటారండి. ఇప్పుడు పార్లమెంట్లో పాస్ వస్తే లా ఒప్పుకుంటాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో వాళ్ళు స్పెషల్ స్టేటస్ తీశారు, ఒప్పుకున్నాం కదా. అంటే లాయర్లు కాదు సార్, అపోజిషన్ పార్టీలు కూడా చిన్నదానికి కూడా ఒప్పుకోవట్లేదు. అంటే మరి అపోజిషన్ పార్టీలో ఎంతమంది లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మన దేశంలో? ఒకవేళ స్టాటిస్టిక్స్ చూస్తే నేను ఏదో స్టాటిస్టిక్స్ చూశాను, అందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో 72% పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఎంపీలుగా కూర్చున్నారో వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయంట, మర్డర్ కేసులు ఉన్నాయంట, అన్ని టైప్స్ ఆఫ్ కేసులు ఉన్నాయంట. మరి 72% మరి ఆ కేసులు ఉన్న వాళ్ళే పార్లమెంట్కి వెళ్ళి చట్టసభలలో కూర్చొని వాళ్ళు లా మేకర్స్ అవుతే మరి ఎలా అర్థమవుతుందండి? రూల్ ఆఫ్ లా ఎలా అర్థమవుతుందండి? ఆ రూల్ ఆఫ్ లా అర్థం చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచే మన సిటిజన్స్ రెవల్యూషనైజ్ అవ్వాలండి. మన భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం సార్. సో అన్ని విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అన్ని విషయాల్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి అనే ఆలోచనతో ఇంత పెద్ద రాజ్యాంగం తయారు చేసినప్పుడు దీంట్లో లూప్ హోల్స్ ఉండి వాటిని అడ్డం పెట్టుకొని ఈ క్రిమినల్స్ వీళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు అనే ఇది ఉంది సార్. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రతి వ్యవస్థలో జనరల్ రూలు, ఎక్సెప్షన్ అనేది ఉంటుందండి లాలో. అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, జనరల్ రూల్, ఎక్సెప్షన్ అంటే ఏంటో చెప్తాం మీకు. ఇప్పుడు జనరల్ రూల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం స్పీడ్గా వెళ్తున్నాం కార్లో. కొన్నిసార్లు అంబులెన్స్ కూడా స్పీడ్గా వెళ్తుంది. మరి వాళ్ళు పోయేటప్పుడు అంబులెన్స్ కూడా కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవుతాయి. మరి వాళ్ళు స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఒకడు యాక్సిడెంట్ అయింది, వాడు కాళ్ళు చేతులు ఇరిగాయి. మరి అంబులెన్స్ డ్రైవర్ని కూడా లైబుల్ చేస్తారా మీరు? వాడు స్పీడ్గా వెళ్తున్నాడు కదా. మరి లాలో రాస్తుంది స్పీడ్గా వెళ్ళి ఎవరినైనా డాష్ చేస్తే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అన్నారు. మరి అంబులెన్స్ కూడా వెళ్తుంది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వెళ్ళట్లేదు, ర్యాష్గా వెళ్తుంది. మరి వాళ్ళు హిట్ అయినారు, చనిపోయినారు, లేకపోతే కాళ్ళు చేతులు ఇరిగాయి. మరి అంబులెన్స్ డ్రైవర్ని మనం లైబుల్ చేయలేం కదండి క్రిమినల్ లాలో. అంటే దాన్ని ఎక్సెప్షన్ అంటారు. జనరల్ రూల్ ఏంటి? మీరు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయొద్దు, మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఎక్సెప్షన్స్ ఏంటి? ఎక్సెప్షన్ టు ద జనరల్ రూల్ ఏంటి? మీరు ఒకవేళ పోలీస్ వెహికల్ అయినా, లేకపోతే మీరు ఫైర్ ఇంజిన్ వెహికల్ అయినా, లేకపోతే అంబులెన్స్ వెహికల్ అయినా మీరు ర్యాష్గా వెళ్ళొచ్చు. ఎప్పుడు? అక్కడ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. అప్పుడు ఈ లా అప్లికబుల్ కాదు, దాన్ని ఎక్సెప్షన్ అంటారు. అలాగే ప్రతి వ్యవస్థలో జనరల్ రూల్, ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయండి. ఆ ఎక్సెప్షన్స్ అడ్డు పెట్టుకొని జనాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు సాధారణ ప్రజల గురించి ఒక ఇది సార్, రూల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి సార్. హెల్మెట్ పెట్టుకోలేదు, ఫైన్ వేస్తారు. జేబులో లైసెన్స్ అవి లేవు, ఫైన్ వేస్తారు. ఇన్సూరెన్స్ తీసుకోలేదు, ఫైన్ వేస్తారు. అయితే ఇలా కాకుండా ఒకవేళ హెల్మెట్ లేదు సార్, అతనికి హెల్మెట్ కొని పెట్టడం, ఇన్సూరెన్స్ లేదు, అతనికి ఆన్ ద స్పాట్ ఇన్సూరెన్స్ ఇప్పించడం, ఇలా చేసి ఒకవేళ అతను రాంగ్ రూట్లో వెళ్ళడం, జీబ్రా సిగ్నల్ బ్రేక్ చేయడం, ఇలాంటి వాటికి మాత్రమే ఫైన్స్ వేస్తే జనాల దగ్గర నుంచి దోచుకోవడం తగ్గిపోతుంది కదా సార్. అలా ఎందుకు చేయరు? అంటే
పోలీస్ వాళ్ళు మీకు లా ఎన్ఫోర్స్మెంట్ కోసమే ఉన్నారు. ఆ లాను ఎన్ఫోర్స్ చేయడానికే కానీ సోషల్ సర్వీసు వెల్ఫేర్ కోసం లేరు కదండి. వాళ్ళకి బడ్జెట్ ఉండదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళది అది కాదు. అంటే ఎవరైనా చేశారంటే మనకు ఆ టీవీలలో కనపడటానికో, లేకపోతే వాళ్ళు నిజంగా మంచి మనసు ఉందని వాళ్ళ జేబులోకి వెళ్ళి పెట్టి చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి చేయడానికి లేదు లాలో. సో దట్ ఈస్ నాట్ దేర్ జాబ్. వాళ్ళ దాని పబ్లిక్ డ్యూటీ. మీ డ్యూటీ ఏంటి? ఎవరైతే లా క్రాస్ చేస్తారో, ఎవరైతే నేరం చేస్తారో, వయలేట్ చేస్తారో కరెక్ట్ చేయడానికి మాత్రమే మీరున్నారు. అంతేగాని మీకు హెల్మెట్లు కొనిపెట్టడం, ఇన్సూరెన్స్ అంటే వాళ్ళ కొనిపెట్టే జాబ్ డబ్బులతోనే సార్, అది వాళ్ళ డబ్బులతోనే చేస్తున్నారంటే మంచి పని చేస్తున్నారు. అంటే వాళ్ళు మీడియాలో రావాలనో లేకపోతే మంచితనంగా చేస్తున్నారు, అదే కానీ అది వాళ్ళ డ్యూటీ కాదు. అలా చేయకూడదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే సార్, సాధారణ ప్రజల్ని పోలీసులు బూతులు తిట్టేస్తారు. కొంతమంది అయితే కొడతారు కూడా. అప్పుడప్పుడు చేతులు చేసుకున్న వీడియోలు కూడా మనం చూస్తుంటాం. అయితే ఒక పోలీస్‌కి సాధారణ ప్రజల మీద ఉన్న అధికారం ఏంటి? బూతులు తిట్టడం, కొట్టడం ఈ అధికారం ఉందా? ఒకవేళ అలా చేస్తే ఈ ప్రజలు ఏం చేయొచ్చు? ఆ వ్యక్తి దెబ్బతిన్న వ్యక్తి గాని, తిట్లు తిన్న వ్యక్తి గాని ఏం చేయొచ్చు అసలు? ఐపీసీ ప్రకారము, మన రాజ్యాంగం ప్రకారము, అంతర్జాతీయ కన్వెన్షన్ ఆన్ పొలిటికల్ రైట్స్ అండ్ రిలీజియస్ రైట్స్ ప్రకారము, పోలీస్ మాన్యువల్ ప్రకారము మీరు అందరూ కూడా యాక్టు, పోలీస్ మాన్యువల్ చదవాలి అందరూ మీరు. చదివితే అందులో కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఎలా మీరు ట్రీట్ చేయాలి, పోలీస్ వాళ్ళు మన దగ్గర సిటిజన్స్ వస్తే ఎలా ట్రీట్ చేయాలి. దే హ్యావ్ టు ట్రీట్ విత్ డిగ్నిటీ అని రాస్తుంది. ఏమని రాస్తుందండి? ట్రీట్ విత్ డిగ్నిటీ. మరి మీరు ఆ డిగ్నిటీ ట్రీట్ చేయట్లేదు కదా పోలీసు వాళ్ళు. మీరు ఒకవేళ తిడితే దాన్ని అసాల్ట్ అంటారు, కొడితే బ్యాటరీ అంటారు. మీరు అంటే ఎప్పుడు చేయొచ్చు అంటే, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నేరం చేస్తున్నారు, అప్పుడు మీరు మిమ్మల్ని నేరం నుంచి ఆపడానికి వాళ్ళు చేయొచ్చు. అంతేగాని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మిమ్మల్ని డిగ్నిటీతోని, మిమ్మల్ని రెస్పెక్ట్ఫుల్తోని ఉండాలి. అది ఒకవేళ వాళ్ళు ఉల్లంఘన జరిగితే మీరు పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు, కేసులు కూడా కట్టొచ్చు. అది ఐపీసీలో రాసింది, రాజ్యాంగంలో రాసింది, పోలీస్ మాన్యువల్లో రాసింది, పోలీస్ యాక్ట్లో రాసింది, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో కూడా రాసిందండి. అది సాధారణ ప్రజలు ప్రూవ్ చేయలేరు కదా సార్. కేసు పెట్టినా మళ్ళీ పోలీసులే ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ అంటే ఇండిపెండెంట్ ఏజెన్సీస్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది డిటెక్టివ్ వాళ్ళు ఉన్నారు. మీలాంటి ప్రెస్ వాళ్ళు కూడా కెమెరాలు పట్టుకొని వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది కెమెరాలు పట్టుకొని షూట్ చేస్తున్నారు. సో మీకు అలాంటి ఏమైనా వీడియోస్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదండి. ఒక పర్సన్‌ని అసలు పోలీసులు ఎలాంటి సర్కమ్‌స్టాన్సెస్‌లో అదుపులోకి తీసుకోవచ్చు సార్? ఎప్పుడైతే కాగ్నిజబుల్ అఫెన్స్ చేశారు మీరు నేరము అన్నప్పుడే తీసుకోవచ్చు. కాగ్నిజబుల్ అఫెన్స్ చేయలేదు అన్నప్పుడు మిమ్మల్ని అదుపులో అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఫస్ట్ మనం మాట్లాడుకునేది సార్ భార్యాభర్తలు అండ్ ఇండియన్ రిలేషన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో చట్టాలు 376 కానీ, 354 కానీ ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా మగవాడే రేప్ చేస్తాడు, మగవాడే ఇవన్నీ చేస్తాడు అని ఎక్కడా కూడా ఆడ మనిషి గురించి మనిషి అని చేయలేదు. సో ఆ చట్టాల్లో మార్పు రావాలని ఇప్పుడు ఈ సిచ్యువేషన్‌లో చాలామంది వాదిస్తున్నారు సార్. అది మార్చాలని అంటున్నారు. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ మీరు అడిగింది. ఎందుకంటే జనరల్ న్యూట్రల్ అంటారు, జెండర్ న్యూట్రల్. ఎప్పుడైనా మీరు కాన్స్టిట్యూషన్లో కానీ లాలో చూస్తే ఏ పర్సన్ అంటారు, ఏ పర్సన్ ఆఫ్ అపోజిట్ సెక్స్. ఒకవేళ చేస్తే రేప్ అన్నారు, లేకపోతే అసాల్ట్ అన్నారు అని. మరి ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కదా మగవాళ్ళది. మీరు అన్నది అడిగిన ప్రశ్న కరెక్టే. కానీ ఇక్కడ ఏమిటి అంటే వ్యవస్థలో జనరల్ న్యూట్రల్ ఉన్నా కూడా, ఇప్పుడు ఈవెన్ అమెరికాలోనైనా ఎక్కడ దేశాల్లోనైనా కూడా ఉమెన్ ఏదైనా చెప్తే నమ్ముతారు వ్యవస్థ, మగవాడు చెప్తే నమ్మరు. అది ఈ దేశమే కాదు, అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ 911కి ఆడపిల్ల ఫోన్ చేస్తే మగవాడిని తీసుకుని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. మరి కొన్నిసార్లు సంఘటనలు భర్త కూడా ఫోన్ చేస్తున్నారు 911కి అమెరికాలో, కానీ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళట్లేదు. అంటే కొంత ఆడవాళ్ళకున్న ఆ రెస్పెక్ట్ మన సొసైటీలో, ప్రపంచంలో. సో మీరు అన్నట్టుగా జనరల్ న్యూట్రల్, జెండర్ న్యూట్రల్. సో అలాంటి అంటే అలాంటి డిస్క్రిమినేషను అట్లా చేయకూడదు. కానీ వ్యవస్థలో మనం పర్ఫెక్ట్ వరల్డ్లో లేం కదండి, అన్నీ జరుగుతాయి. మరి నడి రోడ్డు మీద ఒక అబ్బాయిని పట్టుకొని కొట్టేసినా సరే, ఆ వీడియోలు వచ్చినా సరే ఆ అమ్మాయి మీద ఎలాంటి ఇది ఉంటలేదు సార్. అదే ఒక అబ్బాయి కనుక ఒక అమ్మాయిని తిట్టినా సరే రోడ్డు మీద, ఆ అబ్బాయిని వెంటనే తీసుకెళ్ళి లోపలేసేస్తారు సార్. వాడి లైఫ్ కూడా దాదాపుగా చాలామంది మీడియా ఛానల్ అయితే ఇక వాళ్ళని దుర్మార్గుడు, మృగాడు అని చెప్పేసి వీడియోలు కూడా చేసేస్తారు. వాళ్ళ లైఫే నాశనం అయిపోతుంది. మరి దీన్ని మార్చాలంటారు కదా సార్? అంటే ఫేవరెటిజం అనేది ఉందండి మన వ్యవస్థలో. బికాజ్ ఇది మరి మన దేశంలో ఉంది, మరి మన కల్చర్ అలా ఉంది. మనం ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు ఒక
ఆడపిల్ల చెప్తే అందరూ నిజంగానే నోటీస్ చేస్తారు, మగవాడు చెప్తే ఏం పరిస్థితి లేదు. అంటే మరి మీలాంటి మగవాళ్ళు జర్నలిస్టులు లేకపోతే రెవల్యూషన్ రావాలి మరి. ఇప్పుడు ఫెమినిజం ఉంది కానీ మ్యాచోయిజం, మ్యాస్కులినిజం ఉందా ఎక్కడన్నా? ఫెమినిజం అనేది వింటాం ప్రపంచం మొత్తంలో, మరి మ్యాస్కులినిజం ఎక్కడుంది? చాలామంది భార్య బాధితుల సంఘాలు ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? మరి రెవల్యూషన్ రావాలి. అన్ఫార్చునేట్గా చూస్తే ఈ రాజ్యాంగాలు, ఈ చట్టసభలలో కూర్చున్నది, చట్టాలు రాసేదంతా మగవాళ్లే, మరి వాళ్ళకు ప్రొటెక్షన్ లేదు. మరి ఏం చేద్దాం చెప్పండి? ప్రపంచం అంతా అంతేనండి. మార్పు రావాలి ప్రపంచంలో. మనం కూడా మ్యాస్కులినిజం అనేది, మేల్ చావినిజం అనేది రావాలి. మరి ఫెమినిజం అంత బాగా వచ్చినప్పుడు మనం కూడా రావాలి. మరి ఉన్నాయి అట్లాగా. మీ గురించి సార్, మీరు ఇన్ని దేశాల్లో ఒక లా ఫామ్ అనేది పెట్టి ఇలా చేశారు. సో మీలాగా ఇంకొక వ్యక్తి ఎవరన్నా సరే చెయ్యాలి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అసలు, ఆ స్థాయికి ఎదగాలంటే? నేను ఇచ్చే అడ్వైజు సిన్సియర్గా చదువుకోవాలి. సిగరెట్లు, మందులు, మాంసాలు, తిరగటాలు, జూదాలు ఆడవకుండా, అమ్మాయిల చుట్టూ తిరగకుండా చదువుకోవాలి. ఎందుకంటే లా ఈజ్ వెరీ సీరియస్ ప్రొఫెషన్ అండి. నేను ఇప్పటికి కూడా 14 to 18 hours కష్టపడతాను. చదువుకోవాలి. నాలాగా కావాలంటే ఇండియా లాలో ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఉన్న లా కాలేజీలు కూడా పోరు, వీళ్ళు పరీక్షలు కూడా పోరు. ఆ పరీక్షలు ఏదో 3 questions రాసుకొని పాస్ అవుతారు. అలాంటి మీరు కాలేజీకి వెళ్లకుండా రేపు నల్ల కోట్ వేసుకొని లాయర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా విషయాలు తెలీదు. ఎందుకంటే మీరు కాలేజీలో చదవలేదు, ముందు ముందు కూడా పుస్తకాలు చదవరు మీరు. అది చెయ్యాలంటే సీరియస్గా చదువుకోవాలి. లా బయట దేశాల్లో చదువుకోవాలంటే అండి, ఇప్పుడు అమెరికాలో లా డిగ్రీ చదువుకోవాలంటే $6 లక్షలు ఖర్చు పెట్టాలంటే 6 కోట్లు ఖర్చు పెట్టాలి అమెరికా లా చదువుకోవాలంటే. మరి మీ దగ్గర డబ్బును 97% ఉంటే అమెరికా లా కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తారు. నాకు ఉంది కనుక వాళ్ళు ఇచ్చారు అడ్మిషన్. ఇంగ్లాండ్లో చదువుకోవాలంటే దగ్గర దగ్గర 4 కోట్లు పెట్టి చదువుకోవాలి ఎల్ఎల్బి. అక్కడ కూడా మీకు 95 to 97% ఇండియాలో ఉంటే వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తారు, సొలిసిటర్ అవ్వచ్చు. ఆస్ట్రేలియాలో కూడా $4 లక్షల to $5 లక్షల అవుతాయి. వాళ్ళు ఎవరైనా చదువుకోవాలంటే అక్కడక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టి 95% ఉండి సిన్సియర్గా కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఆ బయట దేశాలలో ఏంటంటే మీకు 75% మార్కులు వస్తే పాస్ మార్కులు అవి. ఫస్ట్ క్లాస్ రావాలంటే 95 to 97 రావాలి. అంటే మీరు ఇక్కడ ఇండియాలో 75% వచ్చిందంటే ఫస్ట్ క్లాస్ ఇక్కడ. ఇప్పుడు గతంలో నేను లా చదువుకున్నప్పుడు నాకు 87% వచ్చింది, గోల్డ్ మెడల్ ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ అన్నారు. 87% వస్తే వెస్ట్రన్ కంట్రీస్లో మీరు ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్ క్లాసే. 97% వస్తే ఫస్ట్ క్లాసు. మరి అంటే చదువుకోవాలి, ఫీజులు కట్టాలి, వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వరు. మరి చాలా సంవత్సరాలు పెట్టాలి. ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇన్ని అవర్స్ ఖర్చు పెట్టి, అంత మీకు స్కిల్స్ ఉంటే చదువుకోవచ్చు, పాస్ అవ్వచ్చు, విదేశాలలో లాయర్ అవ్వచ్చు. అంటే నేను ఇవన్నీ కూడా గత 20 ఏళ్లలో పెట్టాను కనుక దేవుడి దేవలో ఈ స్థాయి ఉన్నాము కనుక ఇన్ని కంట్రీస్లలో ప్రాక్టీస్ పెట్టగలిగాను. ఇంత దేశాలలో మనం అందరికీ సలహాలు ఇవ్వగలుగుతున్నాము. మనం అన్ని కోర్సులలో, కంట్రీస్లలో వెళ్ళగలుగుతున్నాము, చేయగలుగుతున్నాం. అంటే నేను నా ప్రయాణం ఒక 30 ఏళ్ల ప్రయాణం అండి. ఇప్పుడు అందరూ ఈ మధ్యకాలంలో నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటారు, కానీ 35 ఏళ్ల ప్రయాణం అండి. నాలాగా కావచ్చు, నేను అందరికీ అదే చెప్తాను. ఒక చిన్న పల్లెటూరు కరీంనగర్ నుంచి వచ్చి న్యూయార్క్లో, లండన్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో నేను పెట్టి చేయగలుగుతున్నానంటే మీరు కూడా చేయొచ్చు. కానీ దానిలో ఉన్న సాధన 30 ఏళ్ల సాధన, అంత డబ్బు ఖర్చు, అంత టైం పెట్టి చేయగలిగితే అందరూ చేయగలుగుతారు. మీ లాయర్ లైఫ్లో సార్, అడ్వకేట్ లైఫ్లో మీరు ఫేస్ చేసిన అత్యంత కష్టమైన కేసు ఏది సార్? చాలా ఉన్నాయండి. డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ ఉన్నాయి, ఇమిగ్రేషన్ కేసెస్ ఉన్నాయి, చాలా సెలబ్రిటీ వాళ్ళ కేసులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ పర్పసెస్ గురించి వాళ్ళ పేర్లు చెప్పలేను. అంటే కొన్నిసార్లు మేము డిస్కస్ చేయొచ్చు, ఫ్యాక్ట్స్ డిస్కస్ చేయొచ్చు, కానీ వాళ్ళ పేర్లు చెప్పడానికి ఉండవు. అంటే చాలా కేసెస్, డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ ఉన్నాయి, కష్టమైన కేసెస్, ఇమిగ్రేషన్ కేసెస్ ఉన్నాయి, కాంట్రాక్ట్ లాలో ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఛాలెంజెస్ కేసెస్ చేశానండి. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. ఓకే, మీకు 100% సంతృప్తినిచ్చిన కేసు ఏమైనా ఉందా సార్? చాలా ఉన్నాయండి. నా సక్సెస్ రేట్ 90 to 95% అండి. జాబ్ సాటిస్ఫాక్షన్ ట్రెమెండస్గా ఉంటుంది నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్లయింట్ అండి, గుజరాత్లో, వాడు పటేలు, 7 సార్లు అమెరికా వీసా రిఫ్యూజ్ అయింది. నా దగ్గరకు వచ్చాడు. నేను చేసి పెడతాను అన్నాను. 7 సార్లు వీసా రిఫ్యూజ్ అయినా కూడా 8 సార్లు పంపించి నేను ఆయనకు చేసిన లీగల్ అసిస్టెన్స్లో 8 సార్లు వీసా వచ్చింది. మంచి సాటిస్ఫాక్షను, బ్రహ్మాండమైన ఫీజు ఇచ్చాడు. కొన్నిసార్లు డొమెస్టిక్ వయలెన్స్లో అమ్మాయిలు ఇక్కడి నుంచి పెళ్లి చేసుకొని అమెరికాకు వస్తారు, మగవాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియదు ఎక్కడున్నాడు అబ్బాయి. నేను అక్కడ డిటెక్టివ్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎక్కడున్నాడో దొరకబట్టి వాళ్ళని అరెస్ట్ చేయించిన సంఘటనలు ఉన్నాయి. భార్యకు న్యాయం ఇప్పించిన సంఘటనలు ఉన్నాయి అమెరికాలో.
చాలా సాటిస్ఫాక్షన్ అండి నాకు. అలాగే కంపెనీ ఓనర్స్ అండి చాలాసార్లు మొన్న ఒకసారి గతంలో ఒక ఢిల్లీలో ఒక క్లయింటు అమెరికాకు వచ్చి ఒకటి దగ్గర కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. ఏమని, నేను మీకు ఇండియా నుంచి మెటల్ స్క్రాప్ పంపిస్తాను అని. వాడు వచ్చి పాపం వాడు ఇండియనే, ఎవడైతే కొంటానన్నాడు అమ్ముతానన్నవాడు. వాడు ఏం చేశాడు, అమెరికన్ సెల్లరు, నేను మీకు అమెరికా నుంచి ఐరన్ స్క్రాప్ పంపిస్తానని ఇక్కడ ఢిల్లీ వాడితో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడు. వాడు పాపం ఇండియన్ వాడు డబ్బు $1,00,000 పంపించాడు అమెరికాలో ఉన్నవాడికి. వాడు ఏం చేశాడు, అమెరికాలో ఉన్నవాడు ఐరన్ స్క్రాప్ పెట్టలే, రౌతు గడ్డర్స్ ఉంటాయి కదా, రౌతులు, మన రోడ్డు మీద రౌతులు, అవి డబ్బాలో పెట్టి పంపించాడు ఇక్కడికి. వీడు ఇక్కడ వచ్చి షిప్లో చూస్తే అన్ని రౌతులు, ఐరన్ స్క్రాప్ కాదు. వాడు కుయ్యో మొర్రో అని న్యూయార్క్ వచ్చి కాన్సులేట్లో అడిగితే ఎవరో నా పేరు చెప్తే నా దగ్గరకు వచ్చాడు. అతను ఢిల్లీ అతను, నేను పేరు చెప్పడానికి ఉండదు. నా దగ్గరకు వస్తే, నువ్వు ఎక్కడ కలిసావు ఆయన అంటే, నేను కాఫీ షాప్లో కలిసాను అన్నాడు. మరి ఎక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నాడంటే, ఆన్లైన్లో నాకు కాంట్రాక్ట్ పంపించాడు అని. మరి నువ్వు $1,00,000 ఎలా పంపించావు అంటే, వాడు ఇండియన్ అనే పంపించాను సార్ అన్నాడు. ఎవడన్నా బుద్ధి ఉందా, నువ్వు ఇండియన్ అని చెప్తే నువ్వు ఆన్లైన్లో నువ్వు $1,00,000 పంపించి వాడు ఎవడో వెరిఫై చేసుకోకుండా నువ్వు వాడిని డబ్బులు $1,00,000 పంపించావు అంటే, వాడు ఎక్కడున్నాడు చెప్పంటే ఒక కంపెనీ అడ్రస్ ఇచ్చాడు. ఆ కంపెనీ అడ్రస్లో వాడు లేడు, ఆ కంపెనీ లేదు. అప్పుడు నేను డిటెక్టివ్ సర్వీసెస్ని హైర్ చేయించి, వాడు ఎక్కడున్నాడు, కెనడా బార్డర్లో ఉన్నాడు వాడు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా క్లయింట్కి ఇప్పించి వాడి మీద కేసులు వేయించి వాడి మీద అరెస్ట్ చేయిస్తే వీడికి డబ్బులు వచ్చాయి. ఇలాంటి కేసులు, కష్టమైన కేసులు కూడా చాలా హ్యాండిల్ చేస్తానండి. ఎందుకంటే నాకు అంతర్జాతీయ న్యాయశాస్త్రం తెలుసు కనుక నేను చేయగలుగుతున్నాను. మరి ఒక ఊర్లో చదువుకుంటే ఇవన్నీ తెలియదండి. సో ఆ సాటిస్ఫాక్షన్స్ చాలా ఉన్నాయి నాకు. కాన్స్టెంట్గా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, న్యూయార్క్లో వచ్చినా, విజయవాడలో వచ్చినా, లండన్లో వచ్చినా, న్యూయార్క్లో వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా నా దగ్గర 90% క్లయింట్స్ సాటిస్ఫైడ్గా వెళ్తారండి. నేను 100% న్యాయం చేకూరుస్తాను. నా ఎవరైనా కూడా, చాలామంది అమెరికాలో ఈ మధ్యకాలం ఐటీ ప్రోగ్రామ్స్ అంతా ఆన్లైన్లో కొడతారు, కావేటి గారి రేటింగ్ ఎంత ఉందని. ఆ రేటింగ్ చూసి స్టార్ రేటింగ్ ఉంటేనే వస్తారండి నా దగ్గరికి. ఇప్పుడు అంతా టెక్నాలజీ కదండి, మనం ఎవరో చెప్తే రారు. ఆ టెక్నాలజీలో చూసి, నా రేటింగ్ చూసే వస్తారండి. దేవుడి దేవలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ రేటింగ్లో మంచి పేరుందండి. రీసెంట్గా సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి సార్. కంప్లీట్గా అసలు ఎక్కడ పట్టినా సరే కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు. సో అలాంటి సైబర్ క్రైమ్ కేసుల్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు అసలు? ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో, అన్ని కంట్రీస్లో అవుతున్నాయండి. ఇది న్యూ ఏరియా ఆఫ్ లా. కానీ మన ఇండియాలో ఆ లా ఏదైతే ఉందో, సైబర్ లాస్ అనేవి కొంత ఆబ్సలీట్ ఉన్నాయి. అంటే అవి కొంత వీళ్ళు రిఫార్మ్ చేయాలి పార్లమెంట్లో. రెండోది, ఈవెన్ పోలీసు వాళ్ళకు కూడా సరి అయిన ట్రైనింగ్ లేదండి. దేన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, సైబర్ నేరగాన్ని పట్టుకోవాలంటే, ఇప్పుడు అమెరికాలో ఎఫ్బిఐకి ఒక సపరేట్ వింగ్ అండి, సైబర్ క్రైమ్ వింగు. అందులో పనిచేసే వాళ్ళు, పోలీసు వాళ్ళంతా సైబర్ చదువుకున్న ఐటీ ప్రోగ్రామర్స్ పోలీస్ జాబులు తీసుకుంటారు. ఇప్పుడు మన తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో, లేకపోతే ఆంధ్ర సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో, సెంట్రల్లో ఎంతమంది సైబర్ లా చదువుకున్న వాళ్ళు, సైబర్ ఐటీ ప్రోగ్రామర్స్ ఉన్నారండి? లేరు కదా. అంటే మోడర్న్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొని చేయించాలి. అప్పుడు మన లాలో కూడా మార్పులు తెస్తే వాళ్ళని పట్టుకోవచ్చండి. అది ప్రాబ్లం మన దేశంలో. ఫారిన్ కంట్రీలో వాళ్ళు ఏం చేస్తారంటే, సైబర్ లా చదువుకున్న లాయర్లని, సైబర్ లా చదువుకున్న పోలీస్ వాళ్ళను, ఫోరెన్సిక్ లా చదువుకొని ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చదువుకున్న వాళ్ళను, సైబర్ లాలో ఫోరెన్సిక్ చదువుకున్న వాళ్ళని హైర్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ కూడా చేస్తే మనం అవి సైబర్ నేరస్తులను పట్టుకోవచ్చు. మనం దాన్ని కొంత కంట్రోల్ చేయొచ్చు మన దేశంలో. ఇండియాలో రేప్ కేసులు కూడా మొలెస్టేషన్ కేసులు ఆడవాళ్ళ మీద పెరిగిపోతున్నాయి సార్. రీసెంట్గా మనం కోల్కతా ఘటన చూసుకున్నా సరే చాలా దారుణంగా చేస్తున్నారు. సో మగవాళ్ళ మెంటాలిటీ ఇలా మారిపోతుంది. అయితే మగవాళ్ళ మెంటాలిటీ ఇలా మారిపోవడానికి ఒక కారణం, కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, యూకేలో కొంత భాగం సార్, ఆస్ట్రేలియా, ఇలా కొన్ని దేశాల్లో అనేది లీగలైజ్ అన్నమాట. సో వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని పథకాలు కూడా ఇస్తారు అక్కడ. ఇండియాలో కాన్స్టిట్యూషన్ లేదు, దీన్ని ఇల్లీగల్ ఇక్కడ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, 18 years దాటిని, మన ఇండియాలో పూర్స్ ఎక్కువ, 18 years దాటిని, 18 years దాటిన తర్వాత ఖచ్చితంగా ఒక మనిషిగా సెక్షువల్ థాట్స్ అనేవి ఉంటాయి. సో అవి తీర్చుకోలేరు వాళ్ళు. అలాంటప్పుడు ఈ సినిమాలో చూపిస్తున్న ఎక్స్పోజింగ్ కానీ వీటన్నిటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేయలేరు అసలు. దానివల్ల వీళ్ళకి దొరికిన వాళ్ళు, చిన్నపిల్లలు కానీ, ఏం చేయలేని వాళ్ళు కానీ, నిస్సహాయులుగా ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారనే ఒక ఇది ఉందన్నమాట.
సో దాని మీద ఏమంటారు? కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే చాలా దేశాలలో లీగలైజ్ చేశారు. మరి ఇప్పుడు మనము ఆహ్, ఇప్పుడు ఎల్‌జీబీటీ లీగల్‌ని మరి మన వాళ్ళు తీసుకొచ్చారుగా, సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు. సేమ్ సెక్స్ వాళ్ళతోని మీరు కాపురాలు చేయొచ్చు అని. సేమ్ సెక్స్ వాళ్ళతోని పెళ్లి చేసుకోవచ్చని కూడా అమెరికా ఇప్పుడు చెప్పింది. చాలా కంట్రీస్ వచ్చేసాయి. మరి ఇండియా వాళ్ళు ఇంకా పరిగణించట్లేదు అది. మరి అలాగే మనం వేరే కంట్రీస్ కాన్స్టిట్యూషన్ లీగల్ చేస్తున్నప్పుడు మన ఇండియాలో కూడా నేను చెప్పేది అది మార్పులు, చేర్పులు తీసుకురావాలి. మీరన్నట్టుగా కాన్స్టిట్యూషన్ కూడా లీగల్ చెయ్యాలి. చేస్తే అప్పుడు ఇలాంటివి తగ్గిపోతాయి. మీరన్నట్టుగా కరెక్ట్ అది. ఎందుకంటే కొన్ని మనం టెక్నాలజీ తెచ్చుకుంటున్నాం కదండీ! మరి అమెరికా నుంచి మీరు టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు. యాపిల్ సెల్ ఫోన్ వాడుతున్నారు మీరు. అక్కడి నుంచి టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు. మరి హాస్పిటల్ వాళ్ళు కూడా మెడికల్ టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు. రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు. మరి లాలో ఎందుకు తెచ్చుకోరు మీరు? ఆ లాలో మార్పులు, చేర్పులు అవ్వాలి. మన మన దాంట్లో అయినప్పుడు మన దేశంలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అందుకే నా చిన్ని ప్రయత్నం ఏంటంటే లా రిఫార్మ్స్ అవ్వాలి. మీకు ఇంకో విషయం, తెలియని విషయం ఏంటంటే లా రిఫార్మ్ కమిటీ చైర్మనే లేడు ఇప్పుడు మన దేశంలో. అది దుస్థితి. వాళ్ళ వెబ్‌సైట్‌లు పనిచేయవు, ఫోన్‌లు పనిచేయవు. లా రిఫార్మ్స్ కమిటీ ఢిల్లీలో ఉంది. దానికి డబ్బులు ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. మరి పార్లమెంట్ వాళ్ళు మన మోడీ గారు ఎక్కడైతే మన డిఫెన్స్‌కి ఇచ్చే బడ్జెట్, మరి వేరే డిపార్ట్మెంట్స్ కూడా బడ్జెట్ ఇచ్చి కొంత రిఫార్మ్ చేయగలిగితే మన దేశం బాగుపడుద్ది. ఇండియాలో రేప్ కేసులు కూడా మొలెస్టేషన్ కేసులు ఆడవాళ్ళ మీద జరిగే పెరిగిపోతున్నాయి సార్. రీసెంట్‌గా మనం కోల్కతా ఘటన చూసుకున్నా సరే అవును. చాలా దారుణంగా చేస్తున్నారు. సో మగవాళ్ళ మెంటాలిటీ ఇలా మారిపోతుంది. అయితే మగవాళ్ళ మెంటాలిటీ ఇలా మారిపోవడానికి ఒక కారణం కొంతమంది ఎక్స్‌పర్ట్స్ చెప్పేదేంటంటే యూకే యూకేలో కొంత భాగం సార్, ఆస్ట్రేలియా ఇలా కొన్ని దేశాల్లో ప్రాస్టిట్యూషన్ అనేది లీగలైజ్ అన్నమాట. సో వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని పథకాలు కూడా ఇస్తారక్కడ. అవును. ఇండియాలో ప్రాస్టిట్యూషన్ లేదు. దీన్ని ఇల్లీగల్ ఇక్కడ. సో ఇక్కడ పాయింట్ ఏందంటే సార్ 18 ఇయర్స్ దాటిని మన ఇండియాలో పూర్స్ ఎక్కువ. 18 ఇయర్స్ దాటిని. 18 ఇయర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా ఒక మనిషిగా సెక్షువల్ థాట్స్ అనేవి ఉంటాయి. సో అవి తీర్చుకోలేరు వాళ్ళు. అలాంటప్పుడు ఈ సినిమాల్లో చూపిస్తున్న ఎక్స్‌పోజింగ్ కానీ వీటన్నిటి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్లి వీళ్ళేం చేయలేరు అసలు. దానివల్ల వీళ్ళకి దొరికిన వాళ్ళు చిన్న పిల్లలు గానీ ఏం చేయలేని వాళ్ళు కానీ నిస్సహాయులుగా ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారనే ఒక ఇది ఉందన్నమాట. సో దాని మీద ఏమంటారు? కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చాలా దేశాలలో లీగలైజ్ చేశారు. మరి ఇప్పుడు మనము ఆహ్, ఇప్పుడు ఎల్‌జీబీటీ లీగల్‌ని మరి మన వాళ్ళు తీసుకొచ్చారుగా, సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు. సేమ్ తోని మీరు కాపురాలు చేయొచ్చు అని. సేమ్ వాళ్ళతోని పెళ్లి చేసుకోవచ్చని కూడా అమెరికా ఇప్పుడు చెప్పింది. చాలా కంట్రీస్ వచ్చేసాయి. మరి ఇండియా వాళ్ళు ఇంకా పరిగణించట్లేదు అది. మరి అలాగే మనం వేరే కంట్రీస్ కాన్స్టిట్యూషన్ లీగల్ చేస్తున్నప్పుడు మన ఇండియాలో కూడా నేను చెప్పేది అది మార్పులు, చేర్పులు తీసుకురావాలి. మీరన్నట్టుగా కాన్స్టిట్యూషన్ కూడా లీగల్ చెయ్యాలి. చేస్తే అప్పుడు ఇలాంటివి తగ్గిపోతాయి. మీరన్నట్టుగా కరెక్ట్ అది. ఎందుకంటే కొన్ని మనం టెక్నాలజీ తెచ్చుకుంటున్నాం కదండీ! మరి అమెరికా నుంచి మీరు టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు. యాపిల్ సెల్ ఫోన్ వాడుతున్నారు మీరు. అక్కడి నుంచి టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు. మరి హాస్పిటల్ వాళ్ళు కూడా మెడికల్ టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు. రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు. మరి లాలో ఎందుకు తెచ్చుకోరు మీరు? ఆ లాలో మార్పులు, చేర్పులు అవ్వాలి. మన మన దాంట్లో అయినప్పుడు మన దేశంలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అందుకే నా చిన్ని ప్రయత్నం ఏంటంటే లా రిఫార్మ్స్ అవ్వాలి. మీకు ఇంకో విషయం, తెలియని విషయం ఏంటంటే లా రిఫార్మ్ కమిటీ చైర్మనే లేడు ఇప్పుడు మన దేశంలో. అది దుస్థితి. వాళ్ళ వెబ్‌సైట్‌లు పనిచేయవు, ఫోన్‌లు పనిచేయవు. లా రిఫార్మ్స్ కమిటీ ఢిల్లీలో ఉంది. దానికి డబ్బులు ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. మరి పార్లమెంట్ వాళ్ళు మన మోడీ గారు ఎక్కడైతే మన డిఫెన్స్‌కి ఇచ్చే బడ్జెట్, మరి వేరే డిపార్ట్మెంట్స్ కూడా బడ్జెట్ ఇచ్చి కొంత రిఫార్మ్ చేయగలిగితే మన దేశం బాగుపడుద్ది. వెబ్‌సైట్స్ కల్చర్ పెరిగిపోతుంది సార్. ఆ వెబ్‌సైట్స్ కల్చర్ ముఖ్యంగా ఇండియాలో యూత్‌ని చాలా చెడగొడుతుంది. సో ఇది వీళ్ళు చెడిపోవడం కాకుండా వీళ్ళకి వేరే ఆలోచన కూడా లేకుండా చాలా మెంటల్‌గా కూడా చాలా ఇదిలోకెళ్ళిపోతున్నారు. సో ఈ కల్చర్‌ని ఆపాలంటే ఏం చేయాలంటారు అసలు? లా తీసుకురావాలండి. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్‌లో ఒక చిన్న పిల్లోడి చేతిలో మీకు ఫోటోగ్రాఫ్ కనపడితే పిల్లోడిని జైల్‌లో పేరెంట్స్ ఎవరైనా బయట మనం సినిమాలు చూస్తుంటే ఎవరైనా చిన్న పిల్లలయ్యో అవి ఇవి చూస్తుంటే పబ్లిక్ ప్లేసులలో మీరు చూస్తే మీ సెల్ ఫోన్లలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపొచ్చు మిమ్మల్ని.
మీ ఇంట్లో కూడా మీ బెడ్రూమ్లో కూడా చిన్నపిల్లల ఫోన్ని పిక్చర్స్ చూడటానికి లేదు. మరి అలాంటి న్యాయశాస్త్రాలు ఉన్నాయి కనుక అక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నారు. అలాంటివి ఇక్కడ లా తీసుకురావాలి. మరి ఆ లా తీసుకురావాలంటే లా రాసేవాడు అర్థం కావాలి. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరియట్లో లా డ్రాఫ్టింగ్ కమిటీ ఉంటుంది. ఆ లా డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరు కూడా మంచి లాయర్లు, లా చదువుకున్న వాళ్ళు లేరు. అది మరి కమిటీలలో డ్రాఫ్ట్ చేసి అసెంబ్లీలో పెడితే కదండి. మరి అసెంబ్లీలో ఉన్న చాలామంది పాలిటీషియన్స్ ఇప్పుడు చదువు లేని వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళకు ఇప్పుడు అందుకే గాంధీ గారు ఏమన్నారంటే టుడేస్ ప్లీడర్ ఇస్ టుమారోస్ లీడర్ అన్నాడు. అంటే ఈరోజు లాయర్ అయిన వాడు రేపు లీడర్ అవుతాడు. నెల్సన్ మండేలా వాజ్ ఎ లాయర్, ఒబామా వాజ్ ఎ లాయర్, క్లింటన్ ఈజ్ ఎ లాయర్. చాలా పెద్ద పెద్ద దేశాలలో ఒక లాయరు నెక్స్ట్ పాలిటీషియన్ అవుతాడు. అందుకే వాడు అన్ని మార్పులు తీసుకురాగలుగుతాడు. ఎందుకంటే వాడికి రాజ్యాంగం అర్థమవుతుంది, పీనల్ లాస్ అర్థమవుతుంది, ఇంటర్నేషనల్ లా అర్థమవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ లాస్ అర్థమవుతాయి. అంటే వాడు పాలిటిక్స్తో పాటు ఎకనామిక్స్తో పాటు లా అర్థమవుతుంది కనుక వాడు రాజ్యాన్ని, దేశాన్ని మంచిగా పరిపాలించగలుగుతాడు. మన దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పండి? మనం ఎవరు లేరు. విపి సింగ్ తర్వాత మన పివి నరసింహరావు ఒకడే లాయరు. దాని తర్వాత ఎవరున్నారు చెప్పండి లాయర్లు? మరి లేరు. మరి లాయర్లు ఒకవేళ మంచి లాయర్లు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్లో లేకపోతే లా మినిస్టర్లో అవుతే మార్పులు చేర్పులు అవుతాయి. అది కావాలని ఆశిస్తాను నేను మన దేశంలో. అండ్ మన దేశంలో రిజర్వేషన్స్ అని ఉంది సార్. అంబేద్కర్ గారు తీసుకొచ్చినప్పుడు ఒక 10 years వరకు రిజర్వేషన్స్ ఉంచాలని చెప్పేసి అన్నారు. బట్ అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో దాన్ని ఎందుకని ఆ రిజర్వేషన్స్ మార్చట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్స్ ఎందుకంటే వెనకబడిపోయిన తరగతులు ముందు తీసుకురావడానికి, వాళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కూడా అందించడానికి. అవి అందించకుండా ఈ రిజర్వేషన్స్ అనేవి పెట్టేసేసి వాళ్ళని అలా ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారనే ఇది ఉంది. నేను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ రిజర్వేషన్ అనేది కూడా ఇంటర్నేషనల్ లా. మళ్ళీ అమెరికాలో కూడా బ్లాక్స్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము మైనారిటీస్ అక్కడ మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే మాకు రిజర్వేషన్స్ అన్నారు వాడిని కొన్ని కోటాస్ ఉంటాయి. కోటా సిస్టమ్ అంటారు. ప్రతి దేశంలో ఉన్నాయి. నేటివ్ ఇండియన్స్కు కొంత కోటా సిస్టము, లోకల్ వాళ్ళను అబ్రింగింగ్ చేయడానికి మీరు అన్నట్టు కరెక్ట్గా అంటే డౌన్ ప్రాడన్ సొసైటీ నుంచి వాళ్ళు అబ్రింగింగ్ చేయడానికి ఉన్నాయి. కానీ మీరు ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూసి వాడు క్వాలిఫై అవ్వడు. కానీ మన దేశంలో మీరు ఎస్సీ అయితే, ఎస్టీ అయితే, లేకపోతే మీరు ఉమెన్ అయితే, కొన్ని బ్యాక్వర్డ్ క్లాసులు అయితే మీకు ఇస్తున్నారు. దానికి మన దేశంలో రిఫార్మ్స్ తేవాలండి. రిఫార్మ్స్ తేవాలంటే పార్లమెంట్లో, చట్టసభలలో కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం మార్చాలి. మన పార్లమెంట్లో మన అన్ని సెంట్రల్ లెజిస్లేషన్స్ ఉన్నాయని మార్చాలండి. ఎవరు మారుస్తున్నారండి? అందుకే నేను పదే పదే చెప్పేది ఏంటంటే రిఫార్మ్స్ తీసుకురావాలి. కంపారిటివ్ లా అంటే వేరే కంట్రీస్ నుంచి మనం కొన్ని తెచ్చుకోవాలి. మన దేశంలో మార్పులు, టెక్నాలజికల్గా మార్పులు జరుగుతున్నాయి. దాన్ని బట్టి మార్పులు చేయాలి. ఇప్పుడు సరగెసి ఉందండి. సరగెసి సంబంధించిన లాసే లేవు ఇండియాలో. ఇప్పుడు ఇండియాలో సరగెసి అఫెన్సు, బయట దేశాలలో లాఫులు. మరి దానికి సంబంధించిన లాస్ ఎక్కడున్నాయండి ఇక్కడ? మరి చాలా సబ్జెక్ట్స్లలో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది. క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో లాఫుల్ చేశారు చాలా దేశాలలో. క్రిప్టో కరెన్సీ మీరు ఇండియాలో చేస్తే నేరం. మరి మనం ముందుకు పడాలంటే అందరి ప్రపంచంలో మనం కూడా తెచ్చుకోవాలి ఆ సంబంధించిన లాస్. అంటే లా రిఫార్మ్ కమిటీసు, లా మేకింగ్ కమిటీసు మంచి ప్రొఫెసర్లను, మంచి ఇంటర్నేషనల్ లాయర్లను, మంచి ఇంటర్నేషనల్ ప్రొఫెసర్లను పెట్టి మంచి లాస్ పార్లమెంట్లో పెట్టి పాస్ చేసి మన దేశంలో తీసుకురాగలిగితే దేశం ఏమైనా చేంజెస్ వస్తాయి. మనం కూడా అభివృద్ధి చెందుతామండి. యూఎస్లో సార్ అబార్షన్లా కొన్ని స్టేట్స్లో అఫీషియల్ అబార్షన్ చేయించుకోవచ్చు అండ్ కొన్ని స్టేట్స్లో లేదు. ఒకవేళ అబార్షన్ లా అనేది అమ్మాయి నా బిడ్డను ఉంచుకోవాలా లేదా అనేది అమ్మాయికి హక్కు ఉన్నప్పుడు అబ్బాయి కూడా ఆ మాట అనొచ్చు కదా, నాకు ఈ బిడ్డ వద్దు అని. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంటర్నేషనల్ లాలో హ్యూమన్ రైట్. ఇప్పుడు మీ శరీరము, మీ లోపల బిడ్డను ఒక శరీరము మీలో ఒక భాగం కింద పరిగణిస్తుంది లా. మీలో పుట్టే బిడ్డ మీ శరీరంలో ఒక చెయ్యో లేదా మీ కాలో లాగా పరిగణిస్తారు. మరి మీ కాలో చెయ్యో పెట్టుకోవాలో, ఉంచుకోవాలో, కాలు తీసుకోవాలన్న అర్హత మీకుంటుంది కదండి. మరి నాకెలా ఉంటుంది? ఒక బాయ్ ఫ్రెండ్, ఒక భర్తగా నా అర్హత లేదు కదా మీ శరీరం మీద. అందుకని వాళ్ళు అలా ఇచ్చారు. అంటే ఆమె డిసైడ్ చేసుకోవచ్చు వెదర్ షీ కెన్ కంటిన్యూ ద చైల్డ్ ఆర్ నాట్ అనేది. ఆ ప్రెగ్నెన్సీ చేసేవాడు భర్త లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఒక స్పర్మ్ డోనారే కదా, వాడు అంతకంటే ఏం చేస్తున్నాడు? నువ్వు స్పర్మ్ ఇచ్చి నేను ఆ శరీరం మీద నేను అర్హత చూపించుకుంటానంటే అన్యాయం కదండి, నేరం కాదు. అంటే ఇట్ ఈజ్ అన్లాఫుల్ కదా. అందుకే ఆ మగవాడికి అర్హత ఇవ్వలేదు.
బట్ అబార్షన్ అనేది ఒక ప్రాణం తీయడమే కదా సార్, దాన్ని ఎలా లాఫుల్ చేస్తారు? అంటే వాళ్ళు ఏమంటారంటే అమెరికాలో కూడా మీరు ట్రైమినిస్టర్ తర్వాత అంటే 3 నెలల తర్వాత తీయటానికి లేదు అమెరికాలో కూడా. తీస్తే దాన్ని చంపడం కింద పరిగణిస్తారు. ఈ అబార్షన్ అనేది 3 మంత్స్ లోపలనే తీసుకోవచ్చు. అంటే అప్పుడు బిడ్డలో జీవం రాలేదని వాళ్ళ నమ్మకం. అంటే మనం నమ్మకం ప్రకారం జీవం వచ్చినట్టే, ఆత్మ ఉన్నట్టే. కానీ వాళ్ళ ప్రకారం సైంటిఫిక్ ప్రకారము వాళ్ళు ట్రైమినిస్టర్ లోపలనే మనం అబార్షన్ చేయించుకోవచ్చు. దాని తర్వాత చేయటం నేరం. ఓకే. అది కొన్ని స్టేట్లలో నేరంగా పరిగణిస్తున్నారు, కొన్ని స్టేట్లలో తీసుకోవచ్చు అంటున్నారు. ఎందుకు అంటే అమెరికాలో కూడా క్యాథలిక్స్ను ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మాకొచ్చే ప్రెసిడెంట్ ఆయన క్రిస్టియన్ క్యాథలిక్ కూడా ఆయన కొంత అనుభవం ఉంది ఆయనకు. ఎవరికి? ట్రంప్ గారికి. ఆయన యాక్చువల్గా క్రిస్టియన్ కనుక నేను అబాలిషన్ చేయిస్తాను, అబాలిషన్ చేస్తానని అంటున్నాడు. కొన్ని దేశాలు ఫర్ ఉన్నాయి, కొన్ని దేశాలు అగెన్స్ట్ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న లాయర్లకి మీరు ఒక ఫైనల్ మెసేజ్ ఒకటి ఇస్తే? ఫైనల్ మెసేజ్ ఏమి ఇవ్వనండి మన లాయర్లకి. అందరూ రాజ్యాంగం చదవాలి బాగా. లా చదువుకునే వాళ్ళు క్లాసులకు వెళ్ళండి, చదువుకోండి. లా మీకు ఎప్పుడైతే చదువుకుంటారో యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ లాయర్. మీరు ఎవరికైతే న్యాయం చేకూర్చారనుకుంటారో వెహిమెంట్గా మీరు ఆర్గ్యూ చేసి జెలస్గా వాళ్ళతో, జీలియస్ నాట్ జెలస్, జెలియస్ అనేది ఒక పదం ఉంది మన అడ్వకేట్స్ యాక్ట్లో. మంచిగా కాంపిటెంట్గా రిప్రజెంట్ చేయొచ్చు, వాళ్ళ హక్కులకు ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ టేక్ దిస్ ప్రొఫెషన్ యాజ్ అ వెరీ సీరియస్ ప్రొఫెషన్. ఎందుకంటే ఈ ప్రొఫెషను పెద్ద వాళ్ళు చదువుకొని మన దేశానికి మనకి ఇండిపెండెన్స్ తెచ్చిన వాళ్ళు, గాంధీ లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు అందరూ లాయర్సే. వాళ్ళు చాలా ఇప్పుడు చూస్తే మీరు వేరే దేశాల్లో నెల్సన్ మండేలా ఉన్నాడు, ఆయన కూడా లాయరే. మనం లాయర్స్గా దేశ విదేశాలలో రాజ్యాంగపరంగా పీనల్ రైట్సే, కాన్స్టిట్యూషనల్ రైట్స్, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్, ఈవెన్ ఎన్వైరన్మెంటల్ రైట్స్ కూడా లాయర్గా మనమే ప్రొటెక్ట్ చేస్తాము సంఘానికి. ఒక డాక్టర్ అయితే ఒక మనిషికి వైద్యం చేస్తాడు, మనము ఒక సంఘానికి, ఒక సొసైటీకి, దేశానికి న్యాయం చేకూర్చొచ్చు. మనం చేసే పనులలో దేశాన్ని మార్చొచ్చు, ఊరును మార్చొచ్చు. అందుకే ఈ ప్రొఫెషన్ని సీరియస్గా తీసుకోండి. మీరు చేసే ప్రతి పని చాలా ఇంపార్టెంట్ పని, సేక్రెడ్ పని. ఇది దేవుడికి గుడికి పనిచేసినట్టుగా, అంటే ఒక ప్రీస్టు, ఒక అయ్యవారు లాగా దేశాని కోసం చేసే ప్రొఫెషన్ కనుక, బికాజ్ లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు మీ చేతిలో ఉంది కనుక ఇది సీరియస్గా చేస్తే మీకు కడుపు నిండా డబ్బులు వస్తాయి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, రేపటి దినం మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు, మీకు సన్మానాలు జరుగుతాయి. మీరు 10 మందికి మీరు ఒక సొసైటీ, మంచి సొసైటీ కింద తీసుకురాగలుగుతారు కనుక ప్లీజ్ టేక్ దిస్ సీరియస్లీ. Take the profession seriously, education seriously, so that you can change this world. That is my message. Thank you, sir. Thank you. Thank you, sir.